అసలు మీకు సస్పెండ్ చేసినప్పుడు ఏ బేసిక్తో మీరు నయీంతో ఉన్నారని సస్పెండ్ చేశారు? ఒకటి. రెండోది, డైరీలో మీ పేరు ఉంది, మీ ఫొటోస్ ఉన్నాయని, మీ సెలెక్ట్గా కొంతమంది ఫోటోలు మాత్రం లీక్ చేయడం వెనక కుట్ర ఉందని కూడా ఆరోపణ అనిపిస్తుంది. మీకు సస్పెన్షన్ గుణపాఠం అని అడిగాను నన్ను. నాకు గుణపాఠమో కాదు తెలియదు. నేను గోతులో పడ్డ తర్వాత నన్ను గమనిస్తున్న మిగతా వాళ్ళు గుణపాఠం కావాలి. బళ్ళో పంతున్న గుళ్ళో పూజారిని అయితే నాకు ఈ సమస్యలు రావు. నేను ఎంచుకున్న వృత్తి ఎటువంటిది? కేవలం కలవడం మాట్లాడడం తప్పవుతుందా? దాంట్లో ఉన్న స్వార్థం ఉందా? పలానా వాళ్ళతో ఫోటోలు దిగారట, ఇవన్నీ వేగ్ ఎలిగేషన్స్. మీ బ్యాచ్మెంట్స్ 12 మంది చనిపోయారు, అది మీకు ఇంకా బాధగా ఉందని. కానీ అదే టైంలో ఒక ఉన్నతాధికారిని కూడా మీరు చెప్తున్న నయీం అనే వ్యక్తి ఆ హత్యలో పాల్గొన్నాడు. మరి అటువంటి డిపార్ట్మెంట్కి ఒక టాప్ బాస్ని చంపిన వ్యక్తితో మీరు కొల్యూట్ అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? కొల్యూడ్ అనే పదం కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టుగా నేను డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్. అతను ఎంతో మందికి ఆఫీసులు చంపేసి ఉండడానికి అవకాశం ఉండేది కదా. ఆ వ్యక్తి ఆ వ్యవస్థలో ఉండకుండా చేయడానికి పోలీస్ వ్యవస్థ అంత బలహీనంగా ఉంది. అప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం అప్పుడు బలహీనంగా ఉండి మీరు అడిగినటువంటి ఆఫీసులు చంపేశారంటారా? ఇప్పుడు ఒక విషయాన్ని చూసే దృష్టికోణం, మీరు ఒకలా పర్సీవ్ చేస్తారు, నేను ఒకలా పర్సీవ్ చేస్తాను. సరే, ఒకసారి మీరు ఫస్ట్ నయీం ఎక్కడ కలిసారో, అసలు ఆ నయీం అనే వ్యక్తిని పోలీస్ వైపు తిప్పేలా మీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ఇప్పుడు ఇక్కడ పేర్లు అప్రస్తుతం కానీ అప్పట్లో అతనికి మావోయిస్ట్ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న రోజుల్లోనే జైల్లో కలిసాను నేను అతను. ఆ రోజు నన్ను అడిగింది ఏంటంటే, అతను ఎంత కమిటెడ్ అంటే ఆ ఉద్యమానికి, మీ చావు కబురు వినాలని మేము చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటామని చెప్పాను. చాలామందికి తెలియదు విషయాలని. ఫస్ట్ నయీం బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మీరు చేసిన ఆపరేషన్ లేవు. చిన్న విషయం చెప్పాలి. ఒకసారి నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో పనిచేసే టైంలో నేను ది ప్లాన్ అటాక్ ఆన్ మీ. వచ్చిన కాంట్రవర్సీ కన్నా ఆ రోజు నా లైఫ్ సేవ్ అవ్వడం ఇంపార్టెంట్ నేనైతే అనుకుంటున్నాను. కానీ మీరు కూడా రుణం తీర్చుకున్నారు కదా, అతను ప్రాణాలు కూడా కాపాడారు మధ్యపాటి శ్రీనివాస్ గారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, తెలవాల్సిన విషయం కూడా ఏమిటి అంటే, నన్ను మురళి అనే వ్యక్తిని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. 10 ఏళ్ళ తర్వాత మురళి అనే వ్యక్తి టెర్రరిస్ట్గా మారతాడా, నేరస్గా మారతాడా, మర్డర్ చేస్తాడా? 10 ఏళ్ల క్రితం నేను మురళి కూర్చొని ఒక ఇంటర్వ్యూ ఫోటో తీసి మురళి ఎందుకు కలిసామంటే ఇట్స్ ఇల్లాజికల్, స్టూపిడిటీ అంటారు. ఇప్పుడు మీడియా కావాల్సింది ఏంటంటే సెన్సేషన్, హైప్, క్యూరియాసిటీ క్రియేట్ చేయడం. కానీ ఇంతమందితో దిగిన ఫోటోలు ఉంటుండగా కేవలం మధ్యపాటి శ్రీనివాస్ గారు కొంతమంది ఫోటోలు మాత్రం బయటకు రావడం వెనక కుట్రే ఉందనుకుంటున్నారు. మీరు నన్ను ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసి రిపీటెడ్ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. మీలాంటి మిత్రులు, మీడియా మిత్రులు చెప్పిన దాని ప్రకారమే కొన్ని 100,000 ఫోటోలు అక్కడ దొరికినాయని చెప్పి అంటారు. మరి 100,000లో 5-6 ఎందుకు బయటకు వచ్చాయి? ఇది డెలిబరేటా, యాక్సిడెంట్లా, ఉద్దేశపూర్వకంగా చేశారా? ఆ డైరీలో మధ్యపాటి శ్రీనివాస్ గారు అని పేరు రాయకుండా పెద్దన్నతో కలిశాను రాసుకున్నప్పుడు కిందన కూడా చిన్నాన్నతోనో పెద్దన్నతోనో కలిసినట్టు రాసుకుంటారు జనరల్గా. ఆ పెద్దన్న ముందు ఎవరు కలిశారు, పెద్దన్న తర్వాత ఎవరు కలిశారు? మీలాంటి వాళ్ళకి ఏదైనా దాంట్లో క్యూరియాసిటీ, ఉత్సాహం ఉంటే కనుక వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అది మీరు అడగాలి, చెప్పాల్సిన సమాధానం చెప్పాలి. నయీం అనే వ్యక్తి ఢిల్లీలో మీరు అన్నింటిలో ఒక కేంద్ర నిఘా సంస్థలు కలవడానికి వెళ్ళినప్పుడు మధ్యపాటి గారు చెప్పంది ఏ పని చేయనంటూ నయీం అన్నాడండి. డీటెయిల్స్ డైవల్ చేయడం వల్ల ఇప్పుడు అందరికీ ఇబ్బంది తప్పదు, పెద్ద కొత్త ప్రయోజనం ఏమి ఉండదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. అంటే మధ్యపాటి ఒకటే కాకుండా మిగతా మంది ఆఫీసర్ సపోర్ట్ చేయబట్టే నయీం సామ్రాజ్యం, నేర సామ్రాజ్యం పెరిగిందనేది. 5-6 సపోర్ట్తో ఒక వ్యక్తి నేరాలు చేస్తుంటే ఎంటైర్ సిస్టమ్ వాట్ ఇస్ ఇట్ డూయింగ్? మీరు కంట్రోల్ చేస్తుంటే ఈ స్థాయికి వచ్చేవాడు కదా. తెలియదు అంటారు వీళ్ళందరికీ. తెలియకుండా ఎక్కడ ఉంటారు? మరి అట్లాంటప్పుడు 5-6 వ్యక్తులకు ఎందుకు ఆపాదిస్తున్నారు? ఇన్ఫార్మేట్ అనే వ్యక్తి చెప్పులు అంటేవారు బయటే ఉంచాలి, చెప్పులు బాగున్నాయి కదని బెటర్ తీసుకురాకూడదు. ఈ విషయాలు తెలిసిన మధ్యపాటి గారు ఇంకో తర్వాత ఆయనతో ఎందుకు జర్నీ చేయాల్సి వచ్చింది? జర్నీ అంటే మీ ఉద్దేశం ఏంటి? జర్నీ అంటే ఇప్పుడు మీరు లాస్ట్ వరకు మీరు ఎక్కువ ఉన్నారని, తర్వాత ఆయనతో మీరు బిజినెస్ చేశారని, సెటిల్మెంట్లు చేశారని చెప్పగలరా మీరు?
భువనగిరిలో ఒక భూ వివాదం కలిపి జరగడం. నాకేం సంబంధం, ఎంటైర్ స్టేట్కి నేను రెస్పాన్సిబిలిటీ కాదు కదా. ఎక్కడెక్కడ క్రైమ్ జరుగుతున్నా ఏరియాలో పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా. సార్ ఇంత సంపాదన అంతా కూడా నయీం ఎన్కౌంటర్ తర్వాత బయటకు వచ్చింది, చాలా వేల కోట్లు అంటున్నారు. తర్వాత కాలంలో ఇవంతా కూడా ఏమైపోయాయండి? మీరు అడగాలి, ఎవరిని అడుగుతున్నారు మీరు? అంటే మీకు తెలుస్తుంటాయేమో. నాకు ఎలా తెలుసు సార్, నయీం కేసును అడ్డం పెట్టుకొని కొంతమంది ఉన్నతాధికారులు టార్గెట్ చేస్తూ వాళ్ళని వేధిస్తున్నారని, దానివల్ల డిపార్ట్మెంట్ మీద విరక్తి పుట్టి కొంతమంది అధికారులు ఉద్యోగాలు రాజీనామా చేయాలని భావనలు ఉన్నారని కూడా ఒక వార్త వస్తుంది, వాస్తవం అంటారు? అసలు సర్వీస్ ఎందుకు కంటిన్యూ అవ్వాలని చెప్పి ఒకరిద్దరు అనుకుంటారన్న విషయం నా నోటీస్లోకి వచ్చింది. ఐ డోంట్ మెన్షన్ ద నేమ్స్. కానీ నయీం అనేది ఎన్కౌంటర్ అంటారా, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా? ఆపరేషన్ కండక్ట్ చేసిన అధికారులతో మీరు మాట్లాడితే మీకు ఎక్కువ కావాలి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. గ్యాంగ్స్టార్ నయీం ఎన్కౌంటర్ జరిగి సంవత్సరాలు గడిచాయి. ఆయన రాసుకున్న 130 డైరీల్లో కొంతమంది అధికారులు మాత్రం ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. తర్వాత తూచ్ అంటూ సస్పెండ్ ఎత్తివేశారు. కానీ ఒక స్వచ్ఛంద సంస్థ 130 డైరీల్లో చాలామంది అధికారుల పేర్లు ఉన్నాయి, వాళ్ళని తప్పించడానికే కొంతమందిని బలిపశువు చేశారంటూ ఒక స్వచ్ఛంద సంస్థ కోర్టులో ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో డైరీలో కొంతమంది అధికారులు నయీంతో స్నేహం చేయడం కాకుండా నయీం అడ్డం పెట్టుకొని లబ్ధి పొందారంటూ కొంతమంది అధికారులు సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ అయిన వారిలో మద్దిపాటి శ్రీనివాస్ గారు, అడిషనల్ ఎస్పీ గారు ఒకరు. అయితే మద్దిపాటి గారితో పాటు చాలామంది అధికారులు ఉన్నా కేవలం మద్దిపాటి గారిని, ఎందుకంటే మద్దిపాటి గారు నయీం ఉన్న ఏరియాలో ఎస్ఐగా పనిచేయడం, అతనే నయీంని ఎక్కువగా వాడారని, ఆయన కుటుంబాన్ని శుభ్రంగా పోలీసుల వైపు తిప్పారని, అతను ఇచ్చిన సమాచారంతో చాలా ఎన్కౌంటర్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మద్దిపాటి గారు గత ఇంటర్వ్యూలో దీని మీద వివరణ ఇచ్చారు. కానీ ఆ వివరణ పూర్తిగా లేదు. ఇంకా మరొకసారి మద్దిపాటి గారితో ఇంటర్వ్యూ చేయండి, ఆయన ఇంటర్వ్యూలో చాలా విషయాలు వస్తాయి అనే అంశాలపై ఐ డ్రీమ్ ప్రేక్షకులు ఎక్కువగా ప్రశ్నలు కోరడంతో మద్దిపాటి గారికి మరొకసారి ఇంటర్వ్యూకి ఒప్పించాల్సి వచ్చింది. అయితే ఈసారి మద్దిపాటి గారు మనసు విప్పి మాట్లాడతారని ఆశిద్దాం. మద్దిపాటి గారు నమస్తే అండి. నమస్తే వంటి గారు. మద్దిపాటి గారు, గత ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకి మీరు సమాధానం దాటవేయడం, లేదా కొన్నిసార్లు ఇది సస్పెండ్ ఉంది కాబట్టి కోర్టుల వ్యవహారం అని, లేదా అధికారుల మధ్య ఉంది కాబట్టి మాట్లాడకూడదు, కొంతమంది తెలుసా అంటే మీరు చెప్పడం, నయీం వ్యవహారంలో పూర్తిగా టాప్ టు బాటం వరకు కానీ, నయీం అనే వ్యక్తి క్రియేటర్ కానీ, నయీం హ్యాండ్లర్ అయిన మద్దిపాటి శ్రీనివాస్ గారికి అన్ని విషయాలు తెలుస్తాయి. అప్పట్లో సిచ్యువేషన్ డిమాండ్ ప్రకారం నయీం ఇచ్చిన సమాచారంతో చాలా ఎన్కౌంటర్లు జరిగాయి. చాలామంది లొంగిపోయిన వాళ్ళు కూడా నయీం పూర్తిగా వాషౌట్ చేశాడు, ఇవన్నిటి కూడా మద్దిపాటి గారు తెలుసు అన్నది ఒక ఆరోపణ. అయితే మద్దిపాటి గారు అదొక్కటే కాకుండా మద్దిపాటి గారితో పాటు కొంతమంది అధికారులు నయీంని అడ్డం పెట్టుకొని కొన్ని ఆస్తులు సంపాదించుకున్నారని కూడా వచ్చింది. దాన్ని మీరు కూడా గత ఇంటర్వ్యూలో ఒక కౌంటర్ కూడా ఇస్తారు, ఇదంతా పూర్తిగా మీడియాపై అనేది. అయితే ఆస్తుల వ్యవహారం పక్కన పెడితే కేవలం మద్దిపాటి శ్రీనివాస్ గారు మాత్రమే కాకుండా చాలామంది అధికారులు ఉన్నారు. అసలు మీకు సస్పెండ్ చేసినప్పుడు ఏ బేసిక్తో మీరు నయీంతో ఉన్నారని సస్పెండ్ చేశారు ఒకటి. రెండోది, డైరీలో మీ పేరు ఉంది, మీ ఫొటోస్ ఉన్నాయని, మీ సెలెక్ట్గా కొంతమంది ఫోటోలు మాత్రం లీక్ చేయడం వెనక కుట్ర ఉందని కూడా ఆరోపణ అనిపిస్తుంది. డైరీలో ఇచ్చిన పేరులో ఒకవేళ మద్దిపాటి శ్రీనివాస్ గారితో పలానాసారి కలిశారు, మద్దిపాటి శ్రీనివాస్ గారితో నేను ఈ డీల్ చేశానన్నప్పుడు ఆ డైరీలో కిందన చాలామంది పేర్లు కూడా ఉంటాయి. ఒకరోజు ఎవరిని కలిశారు, ఆ పేర్లు ఎవరెవరు ఉన్నాయి, వాళ్ళని పక్కన పెట్టి కేవలం మద్దిపాటి శ్రీనివాస్ గారితో పాటు కొంతమంది అధికారులని టార్గెట్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు, సస్పెండ్ అయిన మద్దిపాటి శ్రీనివాస్ గారికి ఆ సస్పెండ్ కాలం ఒక లెసన్గా భావిస్తున్నారా? ఖచ్చితంగా భావించట్లేదు. బికాజ్ మేబీ అంటే ఎంతసేపు ఉద్యోగం అని చెప్పి కొట్టుకుపోకుండా నాకంటూ పర్సనల్ లైఫ్ ఉంది. సో నేను నా కోసం కూడా బ్రతకాలని ఒక రియలైజేషన్ రావడానికి సస్పెన్షన్ ఉపయోగపడింది కాబట్టి ఒకలాంటి కనువిప్పాం. ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ అబౌట్ ద సస్పెన్షన్ పార్ట్. ఎవరు అడిగారు ఇటువంటి యూట్యూబ్గా మిత్రులు ఉన్నాం, మొత్తం సర్వీస్లో బెస్ట్ పార్ట్ ఏమిటి అని సస్పెన్షన్ పీరియడ్ అని చెప్తే హీ వాజ్ సర్ప్రైజ్డ్. సస్పెన్షన్ పీరియడ్ బెస్ట్ ఏమిటి అని లేకపోతే చెప్పాను, అదే ఉద్యోగం అని చెప్పి దాంట్లో కూడా కొట్టుకుపోయేవాళ్ళు మేము. ఒక్కసారి ఆగి చూసుకుని, జీవితంలో ఉద్యోగం ఒక భాగం మాత్రమే, అది కాకుండా చాలా జీవితం ఉంటుంది, వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు, వాళ్ళతో గడపడమే జీవితానికి పరమార్థం అనే విషయం తెలుసుకోవడానికి నాకు పరోక్షంగా దోహదపడింది కాబట్టి అది బెస్ట్ పార్ట్ అని అనుకున్నాను. ఆ సమయంలో గట్టిగా నేను చదవాల్సిన బుక్స్ కానీ, వినాల్సిన మ్యూజిక్ కానీ అవన్నీ చేశాను కాబట్టి నాకు ఐ థాట్ దట్ వాజ్ రిలీఫ్ కైండ్ ఆఫ్ బ్రీదింగ్ టైమ్ అని నేను అనుకుంటాను. ఇకపోతే మీరు ఏ బేసిస్ మీద మిమ్మల్ని సస్పెండ్ చేశారని చెప్పన్నారా? అంటే దానికన్నా ముందు ఈ సస్పెండ్ కాలాన్ని మీరు ఒక లెసన్గా తీసుకున్నారు, మీ కుటుంబ సభ్యులతో అంత కాలం గడిపారంటారు.
ఇటువంటి గుణపాఠాలు గతంలో మీ సర్వీస్ ఉన్నప్పుడు మీకు ఎక్కడ ఎదురుపడలేదు? లేదు, ఐ వాజ్ ఫ్లాలెస్. దాదాపు 30 సంవత్సరాల పాటు. అంటే ఈ వివాదం వచ్చే వరకు కూడా ఒక చిన్న ఛార్జ్ మేమో కూడా ఎప్పుడు నా సర్వీస్లో నేను తీసుకోలేదు. అంటే నేనేమంటాను అంటే, ఒక వ్యక్తి స్వతహాగా చెడ్డ వ్యక్తో లేదు అతని అప్రోచ్లో, క్యారెక్టర్లో, ఉద్యోగం చేసే విషయాల్లో ఏదైనా తేడా ఉన్నట్టయితే కనుక 30 సంవత్సరాలు ఎప్పుడోసారి బయటపడాలి కదా, సడన్గా రాదు కదా అది. నా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడు ఏం లేదు సడన్గా రావడం అనేది ఒక విధంగా చిన్న షాక్కి గురైనప్పటికీ ఓవర్ పీరియడ్ ఆఫ్ నేను రియలైజ్ ఏంటంటే, నాకు కావాల్సినటువంటి వ్యక్తిగతమైన స్పేస్, టైం దొరకడానికి అవకాశం కలిగింది కాబట్టి ఐ థింక్ ఐ టుక్ ఇట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ సెన్స్. కానీ మీ సర్వీస్లో పంజాబ్లో ఇష్యూ జరిగినప్పుడు ఒక ఏఎస్ఐ లాంటి వ్యక్తిని అదేవిధంగా అప్పట్లో అకాలీదళ విషయంలో అని మీలాగా చాలా ఫాస్ట్గా వెళ్ళడం, తర్వాత కొంతమంది అధికారులు అతన్ని టార్గెట్ చేయడం, ఇటువంటి కేసులు మీ నోటీసులు ఉన్నాయి కదా, వాటిని చూసి కూడా మీరు నేర్చుకోలేదు? అంటే పడి నేర్చుకోవడం అంటే, ఇప్పుడు మీరు గుణపాఠం గురించి చెప్పారు, మీకు సస్పెన్షన్ గుణపాఠం అని అడిగారు నన్ను. నాకు గుణపాఠమో కాదో తెలియదు. నేను గోతులో పడ్డ తర్వాత, అంటే కేవలం ఉద్యోగం కోసం అన్నీ వదిలిపెట్టి ఎక్స్ట్రా మైల్ వెళ్ళి రిస్కులు తీసుకుని ఇవన్నీ పనులు చేసిన తర్వాత తద్వారా నాకు జరిగిన నష్టం అది నాకు గుణపాఠం అనే కన్నా నన్ను గమనిస్తున్న మిగతా వాళ్ళ గుణపాఠం కావాలి. అది ఓహో, ఒక స్థాయి దాటి పనిచేసినప్పుడు, ఎక్కువ ఓనప్ చేసినప్పుడు, రిస్కులు తీసుకుని పనిచేసినప్పుడు తద్వారా ఏర్పడే సమస్యల్ని పరిష్కరించడానికి ఎవరు ఉండరు, దాని తాలూకా మంచి చెడు మనమే తీసుకోవాలన్న రియలైజేషన్ మిగతా మిత్రులకు రావాలని చెప్పి నేను కోరుకుంటాను. ఎనీవే ఐ లెర్న్డ్ ఎ లెసన్. నాకు ఎట్లాగో గుణపాఠమా కాదా అనేది డెఫినెట్గా ఒక రియలైజేషన్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అది. అట్లా రిగ్రెట్స్ ఏమి లేవు నాకు. ఆ రిస్కులు, ఆ మొండితనం, ఆ ధైర్యం అవన్నీ ఉండి చేసాం కాబట్టి ఆ గుర్తింపు, గౌరవము, జనాల్లో అభిమానం, తృప్తి ఇవన్నీ కూడా కలిగినాయి. ఇట్స్ అ కాంబినేషన్ అది. ఎక్కడో దగ్గర ఆగి చూసుకోవాల్సిన అవసరం వచ్చింది. అది ఈ సంఘటన ద్వారా వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. I don't have regrets about it, but I definitely caution other people to learn lessons from my experiences. పంజాబ్లో జరిగిన ఇష్యూ ఒకసారి మీరు చెప్పండి. పంజాబ్ లాంటి సంస్థ రాష్ట్రాల్లో ఖలిస్తాన్ ఉధృతంగా ఉన్నప్పుడు ఉద్యమాల్లో చాలామంది ఆఫీసర్లు ప్రాణాలు తెగించి, ప్రాణాలు కోల్పోయి, రిస్కులు తీసుకుని చాలా ఇబ్బంది పడి పనులు చేశారు. అప్పట్లో నేను 1995 ప్రాంతంలో BPR అండి, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే దాన్ని అటెండ్ అయ్యాను నేను, టెర్రరిజం. అప్పటికి దాదాపుగా పంజాబ్ సమస్య ఆల్మోస్ట్ సమస్య పోతూ వచ్చింది. వాళ్ళని కూడా ఆ ట్రైనింగ్కి పిలిచారు వాళ్ళు. అప్పుడు నేను అడిగాను, ఇప్పుడు సమస్య అక్కడ లేదు కదా, ఇది టెర్రరిజంకి సంబంధించి జమ్మూ కాశ్మీర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎక్కడైతే నక్సల్స్ ప్రాబ్లం ఎక్కువగా ఉండి బాగా ఉధృతంగా సమస్యలు ఉన్నాయో వాళ్ళని పిలిచారు. వాళ్ళతో పాటు సమస్యపోయినటువంటి పంజాబ్ లాంటి రాష్ట్ర ఆఫీసులను ఎందుకు పిలిచారని అడిగాను నేను. వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు సక్సెస్ సాధించారు, వాళ్ళ సమస్యను ఎదుర్కొని బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా మిగతా వాళ్ళతో షేర్ చేయడం వల్ల అందరికీ లబ్ధి కలుగుతుందని ఉద్దేశంతో పిలిచామని చెప్పన్నారు. ఆఫ్ ది రికార్డ్ అక్కడ చాలామంది ఆఫీసర్లు అప్పుడు నాతో మాట్లాడాలని చెప్పింది ఏంటంటే, ఇవన్నీ చెప్తుంటారు ఆఫీసర్లు, మనం కూడా కొంత స్వయంగా మన గుర్తింపు కోసం కావచ్చు, లేదు ఉన్నతాధికారుల అభినందనల కోసం కావచ్చు, తృప్తి కోసం కావచ్చు, రకరకాల కారణాలతో కొన్ని సందర్భాల్లో ఓవర్బోర్డ్ వెళ్ళి పనిచేస్తాం. అది బట్ క్రైసిస్ వచ్చినప్పుడు మనతో ఎవరు నిలబడరు. తద్వారా ఏర్పడే క్రైసిస్ని మీరు ఫేస్ చేయగలుగుతాం అనుకుంటే రెస్ట్ తీసుకోమని చెప్పి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు, ఇప్పుడు అప్పట్లో ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న రోజుల్లో అజిత్ సింగ్ సంధుని ఒక ఏఎస్ఐ గారు ఉండేవారు. ఆయన ఒక ఏఎస్ఐ స్థాయిలో చేరి డిఐజీ స్థాయికి ఎదిగారు, జస్ట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ హిస్ కాంట్రిబ్యూషన్, అంటే వర్క్ కాంట్రిబ్యూషన్. తరన్ లాంటి జిల్లా అంటే అప్పట్లో ఒక అగ్నిగోళంలాగా ఉండేది, ఇంటర్నేషనల్ బార్డర్స్ దగ్గరగా ఉండి. విత్ ఇన్ పంజాబ్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో నక్సల్ సమస్య తీసుకుంటే, నార్త్ తెలంగాణ జిల్లాలో ఏ విధంగా ఎక్కువ ప్రభావితమైనా అట్లా తరన్ లాంటి జిల్లాకి ఆయన ఎస్పీగా పనిచేశారు. సమస్యలైన సమస్య తర్వాత కొంత ఎక్సెస్ జరిగి ఉంటాయి అక్కడ, ఎందుకంటే శత్రువు నిర్మూలించే క్రమంలో ఒక్కోసారి ఎక్సెస్ స్టెప్స్ వేసే సందర్భాలు ఉంటే ఉండవచ్చు. వాటిని కొన్నింటి బేస్ చేసుకొని ఆయన మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ చేసి, కొంతమంది చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు వాళ్ళ మీద కంపన్సేషన్స్ ఫైల్ చేసి క్లెయిమ్స్, అతను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఏ టఫ్ నేరస్తులతో డీల్ చేశారో వాళ్ళతో పాటు అక్కడ సాహచర్యము, వాళ్ళు అక్కడ అతను అసాల్ట్ చేసి, హింసించి, ఇబ్బందులు పెట్టి, నానా రకాలుగా ఇచ్చేస్తే ఆయన బయటకు వచ్చి పెరల్ మీద బెయిల్ మీద బయటకు వచ్చి రైల్వే ట్రాక్ మీద సూసైడ్ చేసుకున్నారు. అయ్యో. అప్పటికంటే మేము 95-96 మేము యాక్టివ్ రోల్ తీసుకుంటానికి ముందే ఇవన్నీ వచ్చి జరిగినాయి. కాకపోతే ఒక ఉద్యోగం అంటూ ఎంచుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను బళ్ళో పంతుల్లో గుళ్ళో పూజారిని అయితే నాకు ఈ సమస్యలు రావు. నేను ఎంచుకున్న వృత్తి ఎటువంటిది, సంవత్సరం వృత్తిని ఎంచుకున్నాం. ఇంకో మాట నేనేం చెప్తాను అంటే, కేవలం సస్పెన్షనో, ఎలిగేషన్సో, అపవాదులో, అపోహలో, అభియోగాలు ఇవన్నీ మాట్లాడుతాం కదా మనం. దాదాపుగా డజన్ పైచిలకు మెంబర్స్ నా బ్యాచ్మేట్స్, ఒక్క బ్యాచ్ నుంచే దాదాపు డజన్ మంది నక్సల్స్ వైలెన్స్తో చనిపోయారు. అది కాకుండా
నా జూనియర్స్ సీనియర్స్ చాలామంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు. సో వాళ్ళ త్యాగాల ముందు, వాళ్ళ నష్టాల ముందు, వాళ్ళు లేకుండా ఈ ప్రపంచంలో వాళ్ళ కుటుంబంలో పడుతున్న నష్టాల ముందు నాకు జరిగిన నష్టం చాలా చిన్నదని నేను అనుకుంటాను. బికాజ్ నేను స్టిల్ అలైవ్. సో ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ చాలామంది చనిపోయారు కాబట్టి వాళ్ళ ఈ సుప్రీం సాక్రిఫైసెస్ ఈరోజు చాలామందికి యంగ్ ఆఫీసర్స్కి ఇట్ కుడ్ బి ఎనీ ఆఫ్ వాళ్ళ ఏ ర్యాంక్ వాళ్ళని ఉండొచ్చు, పలానా వాళ్ళతో ఎందుకు అసోసియేట్ అవ్వాలి, వాళ్ళు ఇల్లీగల్ ఏదని మాట్లాడుతున్నారు. ఆ రోజు ఇట్ వాజ్ నిప్పులు కొలిమినంటే మండే ఫర్నెస్ లాగా ఉండేది. అప్పుడు పరిస్థితులు అవసరాలు వీళ్ళకి తెలియకపోవచ్చు. నేనే ఉంటానంటే వీళ్ళకి డిపార్ట్మెంట్కి బొడ్డోడు లేదు అప్పటికి. అప్పుడు ఆఫీసర్లు కొంతమందికి తెలుసు అప్పుడు పరిస్థితులు ఏంటి, అవసరాలు ఏంటి, సిచ్యువేషన్స్ ఏంటి, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేది. ఇన్ఫార్మేట్ వ్యవస్థ అనేది ఎప్పటి నుంచి ఉంది, పోలీసు వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఉంది. సో టెర్రరిస్టు లేదు వామపక్ష తీవ్రవాదం లాంటి సంస్థలు డీల్ చేసేటప్పుడు లోపల వ్యక్తుల సహకారం తీసుకోవడం, వాళ్ళని కొన్ని సందర్భాల్లో సోర్సెస్ వాడుకోవడం అనేది ఇట్స్ వెరీ కామన్ ప్రాక్టీస్. ఆ క్రమంలో మేము చేసిన వాటిని తీసుకొచ్చి మాకు అట్రిబ్యూట్ చేసి మీరు వాళ్ళని కలిశారట, వాళ్ళతో మాట్లాడారట, ఎప్పుడు కలిశారు, ఎందుకు మాట్లాడారు, కేవలం కలవడం మాట్లాడడం తప్పు అవుతుందా, దాంట్లో ఉన్న స్వార్థం ఉందా, వ్యక్తిగతమైన ప్రయోజనాలు ఉన్నాయా, ఇవన్నీ లేకుండా జనరల్ ఎలిగేషన్స్ పెట్టేసి పలానా వాళ్ళతో ఫోటోలు దిగారట, పలానా వాళ్ళతో భోంచేశారట, పలానా వాళ్ళతో కలిశారట, ఇవన్నీ వేగ్ ఎలిగేషన్స్. ఇప్పుడు కామన్ మ్యాన్కి అర్థం కాకపోవచ్చు. బట్ వ్యవస్థ ఎలా నడుస్తుంది, పోలీస్ సిస్టమ్ ఎట్లా నడుస్తుందని తెలిసిన చాలామంది ఉన్న కదా తెలుసు. వాళ్ళు కూడా మిన్నుకుండిపోవడం అనేది ఇట్స్ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ అస్. బట్ ఎనీవే, బట్ హ్యావింగ్ చోజన్ దిస్ ప్రొఫెషన్ అంటే వృత్తిని ఎన్నుకున్న తర్వాత దీంట్లో కూడా సాధక బాధకాలు, రిస్కులు, మంచి చెడు ఇవన్నీ చూసి వచ్చాం కాబట్టి తద్వారా ఏర్పడే కష్ట నష్టాలు, ఇబ్బందుల్ని మనం సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఐ రిమెంబర్ వన్ థింగ్, అప్పట్లో ఒక ప్రముఖ రచయిత, పాపులర్ రైటర్ ఒక ఆయన తెలుగులో, నాట్ టు మెన్షన్ ద నేమ్, ఒకానొక సందర్భంలో ఒక బుక్ రాస్తే ఏమంటారంటే ఆయన పోలీస్ స్టేషన్ లాకప్లో నేరస్తుడు చంపేసిన తర్వాత ఏర్పడేలాంటి నిశ్శబ్దం అక్కడ ఆవరించింది అని ఒక సింబాలిక్, అంటే ఒక సిచ్యువేషన్ని ఒక సైలెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన తీసుకున్న ఉదాహరణ ఏంటంటే ఇది. సో నేను చూసి వెంటనే రియాక్ట్, ఐ రోట్ ఎ లెటర్ టు హిమ్. సార్ మీరు చాలా పెద్దవారు, మీరు పాపులర్ రైటరు, మీ రచనల చేతి చాలామంది ప్రభావితం అవుతారు, మీలాంటి వాళ్ళు ఇట్లా అవగాహన లేకుండా రాయడం అనేది తొందరపాటు చర్య అవుతుంది, తప్పు అవుతుంది, జనాలు తప్పుదారి పట్టేయడం కూడా అవుతుంది. పోలీస్ స్టేషన్ లాకప్లో నేరస్తులు చంపేసిన తర్వాత అంటున్నారు, చనిపోవట్లేదు నేను అనట్లేదు, చనిపోవడం వేరు, చంపేయడం వేరు. చంపేయడం వేరు డెలిబరేట్ యాక్ట్. దాదాపుగా 190% కింది స్థాయి కటింగెట్లో పనిచేసేటువంటి ఈవెన్ సీనియర్ ర్యాంక్స్లో కూడా ఆఫీసర్స్ దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వస్తారు. వీళ్ళంతా చిన్న చిన్న వ్యవసాయ కుటుంబాల నుంచి, వ్యవసాయ కూలీ కుటుంబాల నుంచి వచ్చి వాళ్ళ పొట్ట గడవడం కోసం వృత్తి, జస్ట్ ఆన్ ద లైవ్లీహుడ్, ఇటువంటి వృత్తి ప్రొఫెషనల్కి వచ్చిన వాళ్ళు తెలిసి పోలీస్ స్టేషన్ లాకప్లో నేరస్తులు ఎందుకు చంపేస్తారు? వాళ్ళ ప్రమేయం ఉన్నా లేకపోయినా, ఏ కారణంతో చనిపోయినా, అనారోగ్యం కావచ్చు, లేదు అతనికి టైంకి అన్నపానాలు ఇవ్వకపోవడం కావచ్చు, ఏ కారణంతో చనిపోయినా కూడా ఆ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి ఎవరైతే ఉంటారో దానికి బాధ్యత అవుతాడు. తెలిసి ఉద్యోగం పోద్దని తెలిసి, సస్పెండ్ అవుతానని తెలిసి, అవసరమైతే ప్రాసిక్యూట్ అవుతానని తెలిసి ఆ పోలీస్ స్టేషన్ లాకప్లో ఎవరు చంపుకోరు. అలా చనిపోయే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఆ ఎక్సైజ్ ప్రూడెన్స్ లేకుండా మితిమీరి విచక్షణ కొట్టడం కావచ్చు, లాకప్లో ఉన్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడం కావచ్చు, మెడిసిన్ అవన్నీ ప్రొవైడ్ చేయకపోవడం కావచ్చు, ఈ కాలంలో చనిపోవచ్చు అని నేను రాశాను ఆయనకి. చనిపోవడం వేరు, చంపేయడం వేరు. చంపేయడం డెలిబరేట్ యాక్ట్, మీలాంటి పెద్దవాళ్ళకి రాయకూడదు అంటే తప్పిదని చెప్పాను. అండ్ హీ అడ్మిటెడ్ ఇస్ దిస్ థింగ్. సో అపోహలు ఎట్లా పోతాయని చెప్తున్నాను నేను. సో ఈ వృత్తిలోనే కొన్ని రకమైన సమస్యలు ఉన్నాయి. ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పోలీసు పట్ల చాలామందికి అసంతృప్తి ఉండడం కారణం ఏంటంటే ఇక్కడ చాలా సందర్భాల్లో ఒక గవర్నమెంట్ ఆఫీస్కి ఒక వ్యక్తి వెళ్తే, ఒక లైసెన్స్ కోసం కావచ్చు, ఇంకో పని కోసం కావచ్చు, అతనితో పోటీ పడే రెండో వ్యక్తి ఉండడు అక్కడ. అతను పరపతి ద్వారా కానీ, లంచం ద్వారా కానీ ఆ పని స్పీడప్ చేసుకుని వచ్చేస్తే కనుక దాని ఇమీడియట్ ఇంపాక్ట్ ఇంకెవరి మీద ఉండదు. కానీ పోలీసులు అలా కాదు. పోలీస్ ముందుకు చాలా సందర్భాల్లో, మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్లో ఇద్దరు వ్యక్తులు వస్తారు, బాధితులు, నిందితులు. సో బాధితులు తనకు న్యాయం చేయాలని కోరుకోవడం తప్పులేదు. కానీ నిందితుడు కూడా ఏమనుకుంటాడు తెలుసా, నేను తప్పు చేశాను, అయినప్పటికీ నాకు సాయం చేయాలి, నన్ను వదిలిపెట్టాలి, నా మీద యాక్షన్ తీసుకోకూడదని కోరుతాడు. ఇది వెరీ స్ట్రేంజ్ థింగ్. సో ఇక్కడికి వచ్చిన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అసంతృప్తితో బయటకు వెళ్తారు. అంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి 100 మందిలో 50 మందికి ఒకలాంటి అసంతృప్తి. బాధితుడికి అసంతృప్తి ఉండడంలో అర్థం పద్ధం ఉంది, నిందితుడికి ఉండకూడదు ఆ విషయం. బట్ స్టిల్ దే ఎక్స్పెక్ట్ పోలీస్ షుడ్ హెల్ప్ దెమ్ అని చెప్పేసి. కాబట్టి కొంత నెగిటివిటీ, కొంత అపోహలు, లాట్ ఆఫ్ క్రిటిసిజం ఇవన్నీ ఉండడం కారణం ఇటువంటివి ఉంటాయి. ఇక డైరీ విషయంకి వచ్చారు మీరు. సో సార్, డైరీ విషయంకి వెళ్ళే ముందు మీరు చెప్తున్నారు మీ బ్యాచ్మెంట్స్ 12 మంది చనిపోయారు, అది మీకు ఇంకా బాధగా ఉందని. కానీ అదే టైంలో
ఒక ఉన్నతాధికారిని కూడా మీరు చెప్తున్న నయీం అనే వ్యక్తి ఆ హత్యలో పాల్గొన్నాడు. మరి అటువంటి డిపార్ట్మెంట్కి ఒక టాప్ బాస్ని చంపిన వ్యక్తితో మీరు కొల్యూట్ అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? రైట్, కొల్యూడ్ అనే పదం కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టుగా నేను డౌన్ వాంట్ మెన్షన్ ద నేమ్. అతను మావోయిస్ట్ ఉద్యమంలో యాక్టివ్గా చాలా కాలం పనిచేస్తాడన్న విషయం దేశం అందరికీ తెలిసిన విషయం. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. సో ఆ క్రమంలో ఒక వ్యక్తిని కాదు, చాలా ఆపరేషన్స్ అతను ఇన్వాల్వ్ ఉండొచ్చు కూడా. కానీ సబ్సిక్వెంట్గా అతనిలో పరివర్తన కలిగిందా, వారితో విభేదించాడా, ఏ కారణంతో బయటకు వచ్చాడు. ఒకసారి బయటకు వచ్చిన వ్యక్తిని ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పాను నేను, ఇన్ఫార్మెంట్ వ్యవస్థలో లోపలి వ్యక్తి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ఇట్ కుడ్ బి మీ, ఇట్ కుడ్ బి ఎనీబడి ఎల్స్ ఇన్ ద డిపార్ట్మెంట్. ఎవరైనా కూడా అటువంటి వ్యక్తుల ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. మేము వదిలిపెట్టేసామనుకోండి, అతను గతంలో చేసిన నేరం ఆ పెద్ద ఆఫీసుని చంపడం అనేది అతనికి తిరిగి రారు కదా. అట్లాగే నేనేమంటాను, జరిగిన నష్టం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇటువంటి దూకుడు మనస్తత్వం గల వ్యక్తి, మొండితనము, ధైర్యము, దూకుడు, తెలివి ఉన్నటువంటి వ్యక్తి అదే మావోయిస్ట్ ఉద్యమంలో కంటిన్యూ అయి ఉంటే కనుక ఈరోజు పెద్ద స్థాయికి చేరుండేవాడు. ఇదే దుందుడుకుతనము, దీనికి తోడుగా ఒక వ్యవస్థీకృతమైనటువంటి నేర ప్రభావం కలిగినటువంటి మావోయిస్ట్ గ్రూప్స్తో కలిసి చేస్తే కనుక ఇంకెంత డివాస్టేటింగ్గా, ఇంకెంత పెద్ద పెద్ద క్రైమ్స్కి రిసార్ట్ అయి ఉండేవాడు. ఎంతోమంది ఇంకా ఆఫీసర్లు చంపేసి ఉండడానికి అవకాశం ఉండేది కదా. సో నేనేమంటానంటే, చనిపోయిన వ్యక్తి అప్పటికి తనకి ఏం అసోసియేషన్ ఏమున్నదో నాకు కూడా తెలియదు. అది ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. కానీ సబ్సిక్వెంట్గా అతను వాళ్ళతో విభేదించి బయటకు వచ్చి మాతో అసోసియేట్ పనిచేయడం వల్ల ఇంకా చాలామంది ఆఫీసర్స్ ప్రాణాలను కాపాడాను తద్వారా అని నేను అనుకుంటాను. ఇట్స్ ఆల్ పర్సెప్షన్. అంటే మీరు అన్నట్లుగా ఒక క్రిమినల్ని మనం బయటికి తీసుకురావడం వల్ల చాలామంది ఆఫీసర్ల యొక్క ప్రాణాలు కాపాడమని అంటారు. ఖచ్చితంగా. అంటే క్రిమినల్ అనట్లేదు ఇక్కడ. హీఈస్ అసోసియేటెడ్ విత్ అన్ ఆర్గనైజేషన్. ఓకే, ఒక వ్యవస్థతో, ఒక సంస్థతో, ఒక ఆర్గనైజేషన్తో అతను అటాచ్ అయి ఉన్నాడు. ఆ క్రమంలోనే చేశాడు. అప్పుడులో పోలీస్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజు ఈ వ్యక్తి ఒక పెద్ద ఆఫీసర్ చంపాడు కదా, అటువంటి వ్యక్తితో అతను వ్యక్తి సర్వీసెస్ని మీరు వాడుకోండి ఏ పరంగానైనా, ఎంతవరకు జస్టిఫికేషన్ మీరు అడుగుతున్నారు. నేనేమంటానంటే, అతను వ్యక్తిగా చేయలేదు, ఒక ఆర్గనైజేషన్గా చేశాడు ఆ క్రైమ్. అతనితో పాటు చాలామంది ఉన్నారు. అతను లేకపోయి ఉంటే కనుక అతని ప్లేస్ ఇంకెవరో ఉండి చేసేవారు అదే పని. ఇప్పుడు ఒక పెద్ద ఆఫీసర్ని నక్సల్స్ టార్గెట్ చేసినప్పుడు అతను అక్కడ ఉండడం అనేది యాదృచ్ఛికంగా ఉండొచ్చు. అతను లేకపోతే ఆపరేషన్ వాళ్ళు మానేస్తారనుకోవడం లేదు, ఇంకెవరో ఉండి ఉండేవాళ్ళు. సో దాని మూలంగా తద్వారా తర్వాత రోజు అతను బయటకు వస్తే అతను సర్వీసెస్ వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద నాకు పెద్ద లాజిక్ కనపట్లేదు. నేనేమంటాను అంటే, అటువంటి వ్యక్తులు అదే సంస్థలో కంటిన్యూ అయ్యి ఉంటే కనుక ఇంకెక్కువ నష్టం చేసిన వాళ్ళు సంస్థకి, ఇంకా చాలామంది ఆఫీసులు చంపడానికి అవకాశం. అప్పుడు పోలీస్ వ్యవస్థ అంత బలహీనంగా ఉందంటే ఒక వ్యక్తి వల్ల మనం ఇంతమంది పోలీసులు కాపాడుతున్నామంటే ఆ వ్యక్తి కాదు, ఇటువంటి దుందుడుకు నేచరు, తెలివి, మొండితనం, ధైర్యం ఉన్న వ్యక్తి ఆర్గనైజేషన్లో కంటిన్యూ అయ్యి ఉంటే వ్యక్తి గురించి మాట్లాడదు. ఆ వ్యక్తి ఆ వ్యవస్థలో ఉండకుండా చేయడానికి పోలీస్ వ్యవస్థ అంత బలహీనంగా ఉంది. అప్పుడు బలహీనంగా ఉందనట్లేదు నేను. బలహీనంగా ఉండే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం అప్పుడు బలహీనంగా ఉండి మీరు అడిగినటువంటి ఆఫీసుని చంపేశారంటారా? అంటే ఆ వ్యవస్థలో ఆ వ్యక్తి యొక్క ప్రమేయం ఉందంటున్నారు. ఆ వ్యవస్థలో ఆ వ్యక్తి కానీ యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి ఇంకా చాలా పెద్ద క్రైమ్ జరగదు. అలా అతను కూడా కాదు, చాలామంది ఉన్నారు. అతను సబ్సిక్వెంట్ జడల నాగరాజు, కత్తుల సమయ్య, బయ్యప్ప సమరెడ్డి, చాలా పేర్లు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు బయటకు తీసుకురావడం వల్ల అప్పటి వీళ్ళు యంగ్స్టర్స్, మొండిగా, ధైర్యంగా, దూకుడుగా ఉండే మనస్తత్వం గల వ్యక్తులు. ఇప్పుడు ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు రకరకాలు ఉంటారు. వాళ్ళు స్ట్రాటజిస్టులు ఉంటారు, వ్యూహరాజ్యం చేసే వాళ్ళు ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, మిలిటరీ ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళు కనుక ఉద్యమంలో కంటిన్యూ అంటే కనుక వాళ్ళ మిలిటరీ ఆపరేషన్స్కి ఎక్కువగా ఉపయోగపడి ఉంటే, వాళ్ళ యొక్క ఒక పెద్ద సంస్థ ఉండి ఉంటే వాళ్ళు డిపార్ట్మెంట్కి ఇంకెక్కువ నష్టం కలిగించేవాళ్ళు అని చెప్పండి. పీపుల్ మే కాల్ దట్ నువ్వు జస్టిఫికేషన్ కోసం ఇది నువ్వు చెప్తున్నావు అని చెప్పి నన్ను అడిగే అవకాశం ఉంది. బట్ స్ట్రాంగ్లీ ఐ ఫీల్ దట్ దిస్ మై పర్సెప్షన్. ఇప్పుడు ఒక విషయాన్ని చూసే దృష్టికోణం, మీరు ఒకలా పర్సీవ్ చేస్తారు, నేను ఒకలా పర్సీవ్ చేస్తాను. యాజ్ అన్ ఇన్సైడర్ నేనే అనుకుంటానంటే, ఇటువంటి వ్యక్తులు అదే వ్యవస్థ కంటిన్యూ అయి ఉంటే కనుక ఇంకెక్కువ నష్టం చేసి ఉండేవాడు కనుక, కాబట్టి రావడం మంచిదని నేను అనుకుంటా, బయటికి రావడం అనేది. ఓకే, సరే. ఒకసారి మీరు ఫస్ట్ నయీం ఎక్కడ కలిశారు? అసలు ఆ నయీం అనే వ్యక్తిని పోలీసు వైపు తిప్పేలా మీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? మీరు దాని వెనక ఇప్పుడు ఇక్కడ పేర్లు అప్రస్తుతం, కానీ అప్పట్లో అతను పనిచేస్తున్న సంస్థతో మావోయిస్టులతో ఏర్పడే విభేదాల తర్వాత లోపల ఇన్ఫర్మేషన్ చాలా బయటకు వస్తే డిపార్ట్మెంట్ పరంగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అప్పట్లో రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులు వాళ్ళు ఆలోచించి నిర్ణయించి అతని సర్వీసెస్ వాడుకోవాలని, కల్టివేట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ హైదరాబాద్లో అతను డీల్ చేయడానికి ఒక టీం పెడుతూ, ఆ టైంలో నేను కోయిన్సిడెన్స్ ఏంటంటే ఆ టైంలో నేను వాళ్ళ నేటివ్ ప్లేస్ పనిచేస్తున్నాను కాబట్టి, సో ఒక వ్యక్తిని అతని మనసు గెలుచుకోవడానికి, అతని దగ్గర తీసుకోవడానికి రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి. దాంట్లో ఒకటి ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర తీయడం. ఆ క్రమంలో ఆ బాధ్యత నాకు అప్పచెప్పడం జరిగింది. నేను హ్యాండిల్ ఇట్.
అట్లా ఏర్పడే పరిచయం అది. సో అంటే సబ్సిక్వెంట్లీ మీకు ఆ కుటుంబ సభ్యుల్ని దగ్గర తీయమని మీకు ఆదేశాలు ఇవ్వడంతో మీరు దగ్గర ఖచ్చితంగా స్టేట్ లీడర్షిప్ అని చెప్తాను నేను, పేర్లు అవసరం లేదు. ఇప్పుడు ఓకే. ఆఫీసర్స్ రిటైర్ అయిపోయారు, వాళ్ళు సర్వీస్లో లేరు. కానీ I don't అప్పుడు think మీరు that- అది దాంట్లో కరెక్ట్ తప్పు- డెసిషన్ అనుకున్నారా? డెఫినెట్గా దానివల్ల చాలా పెద్ద పెద్ద ప్రయోజనాలు ఏర్పడ్డాయి, చాలా ఆపరేషన్స్ చేయగలిగాం కాబట్టి మంచిగా జరిగిందని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర తీసుకొచ్చారు. నయ్యం అనే వ్యక్తి ఫస్ట్ టైం మీరు ఎక్కడ కలిసారు? చాలా సందర్భాలు చాలా చోట్ల కలిసాము. ఆపరేషన్స్ అంటే మొట్టమొదటిసారి మేము చూసినప్పుడు మిమ్మల్ని కూడా టార్గెట్ చేశాడు. నేను కలవడం కాదు, చాలామంది ఆఫీసర్లు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు. మీ ఇద్దరు ఒకసారి ఎదురైనప్పుడు మిమ్మల్ని చూసి మిమ్మల్ని కూడా టార్గెట్ చేశారని అతన్ని ఫస్ట్ టైం కలిసింది ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో. స్టిల్ అతను మావోయిస్ట్ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్న రోజుల్లోనే జైల్లో కలిసాను నేను అతను. ఆ రోజు నన్ను అడిగింది ఏంటంటే, అంటే అతను ఎంత కమిటెడ్ అంటే ఆ ఉద్యమానికి, ఓహో మీరు పలానా పొద్దునే లేస్తే నక్సల్స్ వైలెన్స్లో మా వాళ్ళు చేసినటువంటి ఆపరేషన్స్లో మీ చావు కబురు వినాలని మేము చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటామని చెప్పి అన్నాడు. సో ఈ చాలామందికి తెలియవు ఈ విషయాలని. సో హీ వాజ్ సచ్ ఎ కమిటెడ్ ఫెలో ఫర్ దట్ ఆర్గనైజేషన్. అతను ఫస్ట్ టైం చూసి ఏమన్నాడంటే, ఓహో మీరు వచ్చిన తర్వాత మా ప్రాంతంలో చాలా గట్టిగా మా వాళ్ళని అణచివేతకి గురవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. సో మీలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఉద్యోగం నష్టం కాబట్టి మీ చావు కబురు ఎప్పుడు వింటామా మేము అని చెప్పి పేపర్లో రోజు ఎదురు చూస్తుంటామని చెప్పాను. వెరీ స్ట్రేంజ్ థింగ్. మీరేమన్నారు అప్పుడు? అండ్ అది మీరు యూఆర్ కమిటెడ్ టు యువర్ కాజ్, మీరు ఒక ఉద్యమం కోసం మీరు పోరాడుతున్నారు. సో సొసైటీని రక్షించడం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మా వృత్తి, మా ధర్మం, మా విధి, అండ్ వీఆర్ పెయిడ్ ఫర్ దట్ కాబట్టి మా పని మేము చేసుకుంటున్నాం. సార్ మిమ్మల్ని టార్గెట్ చేస్తానన్న నయంతో తర్వాత మీ సన్నిహితం స్నేహం చేయాలని మీకు ఏ విధంగా అనిపించింది? స్నేహం ఎందుకు అవుతుంది? ఇది అవసరాల నెసిటీ, స్నేహం కాదు. దేర్ ఇస్ నథింగ్ వెరీ పర్సనల్ దీంట్లో. ఒక వ్యక్తితో స్నేహమే ఉంటుంది. వాడు ఎంత కడగట్టిన నేరస్తున్నా 10 రోజులు మా దగ్గర లాకప్లో పెట్టి ఇంట్రాగేట్ చేసిన తర్వాత, మాట్లాడిన తర్వాత అతనితో కొంత ఒక పర్సనల్ బాండ్ రిలేషన్ ఏర్పడుతుంది, ఒక సాఫ్ట్నెస్ ఏర్పడుతుంది. అతని కుటుంబ నేపథ్యం, అతను ఎందుకు వచ్చాడు, ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇది చేయడని చెప్పి, ఇట్ కుడ్ బి ఎనీ క్రిమినల్. సో అతనితో మాకు వ్యక్తిగత స్నేహం కానీ బాండ్స్ కానీ ఏమీ లేవు. దట్ వాజ్ ద నీడ్ ఆఫ్ ద ఆర్. మాకు డిపార్ట్మెంట్ అవసరాలు రీత్యా చాలామంది సర్వీసెస్ వాడేవాళ్ళం అప్పట్లో, అందులో అతను కూడా ఒకడు. ఓకే. ఫస్ట్ నయం బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మీరు చేసిన ఆపరేషన్ లేవు? ఆపరేషన్ డీటెయిల్స్ ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్. చాలా సందర్భాల్లో అంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. చాలామంది ఏమడుగుతారంటే నన్ను, అరే ఈ క్రైసిస్లో నువ్వు నష్టపోయావు కదా వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా అని అడిగితే, ఒకసారి నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో పనిచేసే టైంలో నేను ది ప్లాన్ అటాక్ ఆన్ మీ. ఆల్మోస్ట్ ఇంకొక 2 రోజులైతే ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీ అయిపోయారు. ఆ టైంలో వీళ్ళ ద్వారా ఇతను అసోసియేట్ ద్వారా వీ గాట్ ఎ టిప్ ఆఫ్. మేము అప్పుడు జాగ్రత్తలు తీసుకున్నాం. తద్వారా ఏమైంది, ఐ కుడ్ సేవ్ మై లైఫ్. సో తర్వాత జరిగే నష్టాలన్నీ కూడా ప్రాణానికి మించింది కాదు కదా. సో ఐమ్ నాట్ ట్రైంగ్ టు జస్టిఫై, అంటే అతనితో నా అసోసియేషను లేదు, అతనిలో సర్వీసెస్ తీసుకోవడం వల్ల వచ్చిన కాంట్రవర్సీ కన్నా ఆ రోజు నా లైఫ్ సేవ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అని నేనైతే అనుకుంటున్నాను. కానీ మీరు కూడా రుణం తీర్చుకున్నారు కదా, అతను ప్రాణాలు కూడా కాపాడారు మధ్యపాటి శ్రీనివాస్ గారు ఇన్ఫర్మేషన్. ఈ రుణం తీర్చుకోవడం అని కాదు, ఒక సోర్స్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ సోర్స్ ఇటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యవస్థలతో, ఆర్గనైజేషన్తో అసోసియేట్ అయినప్పుడు, వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నప్పుడు అతన్ని ఎలిమినేట్ చేయడం కూడా అదే మావోయిస్ట్ మొత్తం ఒక స్టేజ్లో ట్రై చేశారు వాళ్ళు. అట్లాంటప్పుడు డిపార్ట్మెంట్కి గట్టిగా ఉపయోగపడే సోర్స్ కాబట్టి అతని మీద జరుగుతున్న దాడి ప్రయత్నాల గురించి అతను షేర్ చేయడం వల్ల నా స్వార్థమేం లేదు. సో హీస్ గోయింగ్ టు హెల్ప్ ద డిపార్ట్మెంట్ అనే ఉద్దేశంతో కొన్ని సందర్భాలు చెప్పడం జరిగింది. ఎస్. ఓకే. అంటే నయీం అనే వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఆపరేషన్లు ఉన్నాయో చెప్పకూడదని అంటున్నారు. కానీ మన స్టేట్ దాటి కూడా కొన్ని క్వైట్. ఎందుకంటే మనకు జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి, నేరస్తులకి, మావోయిస్టులకి, టెర్రరిస్టులకి ఉండవు. సో అంతర్రాష్ట్రీయ కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా హీ వాజ్ యూజ్డ్ ఫర్ ఫ్యూ ఆపరేషన్స్. కేంద్ర రాష్ట్ర నిఘా సంస్థలు అంటే సంస్థ హెడ్ అప్రూవల్ ఉందని చెప్పలేము మనం. సపోజ్ ఇప్పుడు నేను ఒక నిఘా సంస్థ నేను పనిచేస్తుంటే ఐ కెన్ టేక్ ద లిబర్టీ ఆఫ్ అసోసియేట్ కల్టివేటింగ్ ఎ సోర్స్. ఒక సోర్స్ కల్టివేట్ చేసుకుని లిబర్టీ ఉంటుంది. నా ఆఫీసులో కూడా చెప్తాను నేను, మనం పలానా కోసం ఆపరేషన్ కోసం ట్రై చేస్తున్నాం, ఈ ఆపరేషన్కి ఉపయోగపడే వ్యక్తి ఒకరు నాకు తెలుసు, అతని బ్యాక్గ్రౌండ్ ఇది, అతని సర్వీసెస్ నేను తీసుకుంటాను అని చెప్పి, ఎక్కడ అన్ఫార్చునేట్లీ అంటే ఇవి రాతలో ఉండవు. అక్కడ ఇన్ ప్రిన్సిపల్ గెట్ ఓవరాల్ నాట్, ఆ నాట్ తర్వాత ముందుకు వెళ్తాం. అది ఇట్స్ అ ఫ్యాక్ట్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, తెలవాల్సిన విషయం కూడా ఏమిటి అంటే, హీస్ బీన్ యూజ్డ్ బై వేరియస్ ఏజెన్సీస్, ఇండివిజువల్ ఆఫీసర్స్ ఫర్ వెరీ ఇంపార్టెంట్. అంతర్రాష్ట్రీయ అంటున్నారు, నేను అంతర్జాతీయ అని కూడా అంటాను. అవి ఇప్పుడు చెప్పడం వల్ల ఆ వ్యక్తిని గ్లోరిఫై చేయడమో లేకపోతే నన్ను నేను సమర్థించుకోవడం కాబట్టి నేను డీటెయిల్స్ చెప్పదలుచుకోవాలి. ఇట్స్ అ ఫ్యాక్ట్. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే, వాళ్ళకు కూడా కొంతమంది శత్రువులు ఏర్పడటం ఈ ఆపరేషన్స్లో, వాళ్ళ సర్వైవల్కి ఏమన్నా సపోర్ట్ కావడం, ఇవన్నిటి వల్ల వాళ్ళ పద్ధతులు డీవియేట్ అయ్యి క్రైమ్కి రిసార్ట్ అయ్యి ఉంటాయి కనుక ఈవెన్చువల్లీ వాట్ హ్యాపెండ్, ప్లెయిన్గా ఇన్ఫార్మెంట్గా సోర్స్గా పనిచేసినంత కాలం పర్లేదు. వన్స్ సంబడి క్రాసెస్ ద లైన్ అండ్ గెట్స్ ఇన్ టు క్రైమ్, దే హ్యావ్ టు పే ఫర్ ఇట్. పే చేశారు కదా. ఇప్పుడు
సి ఆ వ్యవస్థ అట్లాగే కంటిన్యూ అయి ఉంటే కనుక, కేవలం ఇన్ఫార్మ్డ్గానే కంటిన్యూ అంటే కనుక ఈ పరిస్థితులు వచ్చే కాదేమో. ఎక్కడో అదుపు తప్పాడు, దారి తప్పాడు, గీత దాటాడు, కాబట్టి హీ హెస్ పెయిడ్ ఫర్ ఇట్. చాలామందికి లాస్ట్ టైం మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను చూసాను, ఐ వాజ్ లుకింగ్ ఎట్ ద కామెంట్స్. అతను కలిసిన ఫోటోల గురించి ఏం చెప్తారు, అతను కలిసిన భోజనాల గురించి ఏమని చెప్పంటారు. చాలా స్ట్రేంజ్. అంటే వీళ్ళకి తెలిసినంత సగసం మిడిమిడి జ్ఞానం. అండ్ అన్ఫార్చునేట్లీ మీడియా డజన్ రిపోర్ట్ ఇన్ ఆల్ ఫెయిర్నెస్. సో నేనేమంటాను అంటే ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ తీశారు. ఇప్పుడు ఈరోజు నన్ను మురళి అనే వ్యక్తిని నేను ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో ఆయన ఒక ఐటీకి ప్రతినిధి. ఒక 10 ఏళ్ల తర్వాత ఈయన క్రైమ్ చేస్తాడో నాకు తెలియదు. 10 ఏళ్ల తర్వాత మురళి అనే వ్యక్తి టెర్రరిస్ట్గా మారతాడా, నేరస్గా మారతాడా, మర్డర్ చేస్తాడా? 10 ఏళ్ల క్రితం నేను మురళి కూర్చొని ఒక ఇంటర్వ్యూ ఫోటో తీసి మురళి ఎందుకు కలిసామంటే ఇట్స్ ఇల్లాజికల్, స్టూపిడిటీ అంటాను. ఇల్లాజికల్ కూడా కాదు. ఈ లాజిక్స్ అని మర్చిపోయి పలానా వ్యక్తిని ఎందుకు కలిశారు. ఇంకో గమ్మత్తైన విషయం చెప్తాను మీకు నేను. ఆ కొద్ది గొప్ప ఫొటోస్ బయటకు వచ్చినాయి కదా, దాంట్లో ఒకళ్ళిద్దరు అతను బాల్యమిత్రుడు, అతనితో పాటు చదువుకున్నవాళ్ళు. అతను అజ్ఞాతంలో లేని రోజుల్లో అతనితో పాటు కలిసి మాట్లాడి భోజనం చేసినామో లేకపోతే ఏదైనా ఫంక్షన్లు అటెండ్ అయిన సందర్భాలు ఉండి ఉండొచ్చు. దిస్ ఇస్ నథింగ్ రాంగ్ అన్ ఇట్. ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత మన ఇద్దరం కాఫీ తాగితే మీ వాళ్ళు ఎవరైనా ఉత్సాహంగా మన ఇద్దరితో ఫోటో తీసుకుంటే 10 ఏళ్ల తర్వాత మీరు నేను టెర్రరిస్ట్గా మారితే, లేకపోతే ఒక ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, పరిస్థితులు కావచ్చు, ఇంకా అనేక కారణాల వల్ల మనకేదైనా నెగిటివిటీ వస్తే మీతో మురళి ఫోటో ఎందుకు ఉందంటే ఏం చెప్పాలి అప్పుడు నేను? సో 10 ఏళ్ల తర్వాత మురళి మర్డర్ చేస్తే నాకు తెలియదు కదా. ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ దావూద్ ఇబ్రాహిం లాంటి కరడు కట్టిన అంతర్జాతీయ నేరస్తుడు. అతను ముంబైలో నివసిస్తున్న ప్రాంతంలో ఎదుగుతున్న క్రమంలో అప్పటి బాలీవుడ్ వాళ్ళతో చాలామంది ఫోటోలు ఉండి ఉంటాయి. అప్పుడు వాళ్ళకు కూడా తెలియదు పాపం, వీడు ఫ్యూచర్లో టెర్రరిస్ట్ అవుతాడని, దుబాయ్ వెళ్తాడని ఇవన్నీ తెలియదు. సో ఆ ఫోటో తీసుకొచ్చి పలానా వాడి ఫోటో దావుతుందని స్టూపిడిటీ. అది వాళ్ళని చూస్తే జాలి అనిపిస్తుంది. ద కైండ్ ఆఫ్ నాలెడ్జ్ దే హ్యావ్, ద కైండ్ ఆఫ్ పర్సెప్షన్ దే హ్యావ్ టువర్డ్స్ దీస్ థింగ్స్. దావుతో ఫోటో దిగాడు కాబట్టి పలానా సెలబ్రిటీ బాలీవుడ్ అతను చాలా చెడ్డవాడు అనుకోవడం, ఇట్ ఓన్లీ గోస్ టు షో ద స్టూపిడిటీ. అర్థం చేసుకోవాలి కదా, ఈ ఫోటో ఎప్పటిది, ఎక్కడ దిగారు, ఎందుకు దిగారు, ఏ సందర్భంగా దిగారు, దీనిలో జస్టిఫికేషన్ ఉందా. ఇప్పుడు అతను టెర్రరిస్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి దుబాయ్ వెళ్ళి అతనితో దిగితే ఇట్స్ డెఫినెట్లీ ఆబ్జెక్షనబుల్. అతను టెర్రరిస్ట్ అని తెలిసిన తర్వాత, తెలియని రోజుల్లో ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియని రోజులు జరిగిన తీసుకొచ్చి ఫోటోలు గీటోలు. అండ్ సో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, డోంట్ నాట్ మెన్షన్ ద నేమ్, ఒకరి తర్వాతని చిన్నప్పుడు అంతా పాటు కాలేజీ చదువుకున్న ఆఫీసర్స్ ఉన్నారు. సో అతను నక్సల్ స్పందన తీసుకుంటే వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్గా మారారు తర్వాత రోజుల్లో. సో వాళ్ళు ఏదైనా సందర్భంగా అంటే ఇతను అజ్ఞాతంలో లేని టైంలో, అతను జైలు నుంచి రాగానే అజ్ఞాతంలో పోలేదు. ఫర్ అబౌట్ 5-6-7 years హీ వాజ్ ఓపెన్లీ మూవింగ్ అరౌండ్. ఆ టైంలో ఎవరైనా కలిసి ఉండొచ్చు, ఎక్కడైనా మాట్లాడి ఉండొచ్చు, ఎక్కడైనా భోజనం చేసి ఉండొచ్చు, ఏదైనా ఫోటో దిగి ఉండొచ్చు. ఈ విషయాలైనా ఎవరికి తెలుస్తాయి, ఎవరు చెప్తారు? మీరు కూడా చెప్పరు కదా మీడియా. మీకు ఇప్పుడు మీడియా కావాల్సింది ఏంటంటే సెన్సేషను, హైప్, క్యూరియాసిటీ క్రియేట్ చేయడం, ఇవన్నీ కావాలి. కాబట్టి ఇవన్నీ చెప్పడం వల్ల మీకు కావాల్సిన మసాలా ఎలిమెంట్ దొరుకుతుంది. కాబట్టి మీరు కూడా చెప్పరు, మేము చెప్పే సందర్భాలు అవకాశాలు రావు. కాబట్టి ఇట్ సెండ్స్ ఎ వెరీ రాంగ్ అండ్ నెగిటివ్ మెసేజ్ టు ద పీపుల్. ఓకే సార్, ఫొటోస్ దిగుతున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా అసలు ఎందుకు తీస్తున్నావు అని అడిగారా? ఎందుకు దిగుతున్నప్పుడు నేను ఓల్డ్ సిటీకి వెళ్తాను, లోకల్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి పరిచయం ఉన్న వాళ్ళు ఎవరో పెళ్లికో, ఇనాగరేషన్కో, ఇంకో సందర్భంగా రమ్మని చెప్పి పిలుస్తారు, వెళ్తాం అక్కడికి. వెళ్ళిన తర్వాత రిబన్ కటింగ్ తర్వాత స్వీట్స్ ఉంటున్నప్పుడు అప్పుడు ఇప్పుడు ఆ చుట్టుపక్కల నుండి చాలామంది కుర్రవాళ్ళు వచ్చి సార్ మీతో ఫోటో దిగుతామని చెప్పి అడుగుతారు. అంటే వాళ్ళకి ఒకలాంటి ఇష్టము, క్యూరియాసిటీ, ఓ పోలీస్ ఆఫీసర్ని కలిసామన్నటువంటి ఉత్సాహం ఇవన్నీ ఉంటాయి. సో సబ్సిక్వెంట్ ఒక 5 ఏళ్ల తర్వాత ఈ నాతో ఫోటో దిగిన 10 మందిలో ఆల్రెడీ ఎవడన్నా అరెస్ట్ ఉండొచ్చు, నాకు తెలియదు. ఐ డు నాట్ నో. ఆ ఫంక్షన్ నాలాగా వచ్చిన చాలామందిలో వాళ్ళు ఒకళ్ళు, అందులో పీపాకడ ఉన్నాడా ఇంకోటి, వీలైనంత వరకు జాగ్రత్త పడతాం. స్టిల్ ఎవడో మా పక్క రావచ్చు. లేదు ఇవాళ నాతో నార్మల్గా ఉండి ఫోటో దిగిన వ్యక్తి ఒక 5-6 ఏళ్ళ తర్వాత సీరియస్ క్రైమ్లో ఇన్వాల్వ్ కావచ్చు. ఈ పాత ఫోటో తీసి అది కొట్టి బయట ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ప్రస్తుతం మర్డర్ కేసులో ఉన్నాడు, ఇతను పోలీస్ ఆఫీసర్తో ఎందుకు ఫోటో దిగాడంటే ఐ సింప్లీ ట్రీటెడ్ యాజ్ అ స్టూపిడిటీ. ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్. వాళ్ళని చూసి జాలి అనిపిస్తుంది, వాళ్ళ విడిమిడి జ్ఞానం తెలిసి. సాధారణంగా నయీం అనే వ్యక్తికి ఇది ఒక యాటిట్యూడ్, ఆఫీసర్లో ఫోటోలు దిగడం, తర్వాత బ్లాక్మెయిల్ చేయడం అనేది ఒక వార్త ఉంది, వాస్తవం. బ్లాక్మెయిల్ అని అనుకోండి. బేసికలీ ఒకటి ఏమవుతుందంటే కొంతమందికి ఆపరేషన్స్ ఉంటాయి. నేను ఒక ఆపరేషన్ మిమ్మల్ని వాడుతున్నాను నేను. సో ఇదంతా సీక్రెట్. ఫ్యూచర్లో నేను ఓనప్ చేయకపోవచ్చు, ఏమైనా సందర్భం వస్తే నేను ఒప్పుకోకపోవచ్చు. మీరు ముందు జాగ్రత్త చర్యగా మన ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు, కాఫీ తాగుతున్నప్పుడు మీ మిత్రులు ఒక పక్కన చెప్పి మధ్యపాటి గారు మనతో కూర్చున్నారు కదా ఫోటో తీయమని చెప్పారంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్. ఎందుకంటే మనం మామూలుగా ఉన్నాం కదా, మీరు సీక్రెట్ కాదు, నేను సీక్రెట్ కాదు. సో ఫోటో తీసుకోవడం వల్ల ఇవాళ నాకు ఫ్యూచర్లో వచ్చే నష్టం గురించి పెద్దగా ఆలోచించాను. తీసుకుండొచ్చు కూడా. బ్లాక్మెయిల్ చేయడం అనేది ఎక్కడ మా దృష్టిలోకి రాలేదు. ఫోటోలు తీసుకుని బ్లాక్మెయిల్, జాగ్రత్త పట్టడానికి ముందు జాగ్రత్త, అతి జాగ్రత్త, ఇంకేమైనా అనొచ్చు. లేదు జస్ట్ మేబీ ఇట్ కుడ్ ఏ టిపికల్ ప్రాక్టీస్. ఇప్పుడు కొంతమందికి కొన్ని పనులు చేస్తారు, దాని పెద్ద రీజన్ ఏమి ఉండదు. అంటే చాలామంది ఆఫీసర్లు ఏమంటుంటారంటే
నయీం అనే వ్యక్తి ఆఫీసర్లు కలిసి ఫోటోలు తీసుకోవడం, తర్వాత ఆ స్టేషన్ లిమిట్స్లో ఆయనకి ఒక పని అవ్వకపోతే మీరు నాతో ఫోటో దిగారు, మీకు కాల్ చేశారు, మీకు ఇది ఇచ్చారు అటువంటి సంఘటనలు ఎప్పుడు నా దృష్టిలోకి రాలేదు. ఐ నెవర్ సేన్ ఇట్. అది ఎందుకు తీసుకున్నాడు అనేది ఇట్స్ బియాండ్ మై కాంప్రహెన్షన్. మీరు అన్నట్టుగా 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ పలానా ఆఫీస్తో నేను కొంతకాలం జర్నీ చేశాను, సెయిల్ చేశాను చెప్పడానికి పనికి వస్తానా? లేదు, ఎప్పుడన్నా ఫ్యూచర్లో నిజంగా క్రైసిస్ వస్తే దాన్ని నెగిటివ్గా బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించడానిక అనేది ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. బట్ నాకు తెలిసినంతవరకు అటువంటి సంఘటనలు ఏమి అంటే, ఎవరైనా ఫోటో చూపించి గతంలో నేను మీతో ఫోటో దిగాను, నేను తప్పుడు పని చేస్తున్నా, మీరు నాకు సాయం చేయాలి, సాయం చేయకపోతే మీరు నేను దిగిన ఫోటో గురించి నేను మాట్లాడతాను అన్నటువంటి సందర్భాలు ఎప్పుడు నాకు నోటీస్లోకి రాలేదు. కానీ ఇంతమందితో దిగిన ఫోటోలు ఉంటుండగా కేవలం మధ్యపాటి శ్రీనివాస్ గారు కొంతమంది ఫోటోలు మాత్రం బయటకు రావడం వెనక కుట్రే ఉందనుకుంటున్నారు. మీరు నన్ను ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసి రిపీటెడ్ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇన్వెస్టిగేటర్స్ ఎందుకు అడగరు? ఇప్పుడు మీలాంటి మిత్రులు, మీడియా మిత్రులు చెప్పిన దాని ప్రకారమే కొన్ని 100,000 ఫోటోలు అక్కడ దొరికినాయని చెప్పి అంటారు. మరి 100,000లో 5-6 ఎందుకు బయటకు వచ్చినాయి? కొంతమంది ఒక పర్టికులర్ గ్రూప్ ఎందుకు వచ్చినాయి? ఇది డెలిబరేటా, యాక్సిడెంటలా, ఉద్దేశపూర్వకంగా చేశారా అనేది ఇన్వెస్టిగేటర్స్ వాళ్ళు చెప్పాలి కదా మనకి. కానీ మీరు కూడా క్వశ్చన్ చేసిన సిట్ ఆఫీసర్కి వెళ్ళి క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు ఇదే క్వశ్చన్ మీరు అడగచ్చు కదా వాళ్ళకి. నన్ను ఎప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు. వెరీ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే, ఒకళ్ళ మీద ఒక అభియోగాలు ఉన్నప్పుడు ఆ విచారణ క్రమంలో పిలిచి అడుగుతారు, మీ మీద అభియోగాలు ఉన్నాయి, దీనికి మీరు ఏం చెప్తారని చెప్పి. సర్ప్రైజ్లీ స్ట్రేంజ్లీ మమ్మల్ని భూతాలాగా చూపించి ప్రచారం చేశారు మీడియాలో తప్ప నన్ను ఎవరు ఇప్పుడు అడగలేదు. అడిగితే నేను ఖచ్చితంగా అడుగుండేవాడిని, ఈ ఫోటోనైనా ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది మీకు, దీంతో పాటు ఇంకేం ఫోటోలు ఉన్నాయి అని అడిగేది. దే ఆర్ ఆన్సరబుల్ కదా. మీలాంటి మీడియా మిత్రులు మరి అది అథెంటిక్ ఇన్ఫర్మేషనా, అన్అఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది తెలియదు. దే ఆర్ few thousands ఫోటోగ్రాఫ్స్ అని చెప్పి అంటున్నారు. ఈ few thousandsలో 5-6 బయటకు వచ్చినాయి అంటే వాళ్ళు అజాగ్రత్త, ఉద్దేశపూర్వకంగా చేశారా, యాదృచ్ఛికంగా జరిగిందా, యాక్సిడెంటల్గా జరిగింది తెలియదు నాకు. ఐఎమ్ నాట్ షూర్. సార్, మీకు సస్పెండ్ చేసినప్పుడు ఆ డైరీలో మీ పేర్లు ఉన్నాయి, పలానా పెద్దన్న, చిన్నన్న ఇక్కడ రాశారు, పెద్దన్న మీరు అంటూ మిమ్మల్ని సస్పెండ్ చేశారు. ఆ డైరీలో మద్దిపాటి శ్రీనివాస్ గారు అని పేరు రాయకుండా పెద్దన్నతో కలిశాను రాసుకున్నప్పుడు కిందను కూడా చిన్నతోనో పెద్దన్నతోనో కలిసినట్టు రాసుకుంటారు జనరల్గా ఆ డైరీలో పేజ్. 10 గంటలకి 11, 12, 1 గంట. మీకు ఇచ్చిన పేపర్లో మీ పేరు తర్వాత మీ పేరు కింద కానీ మీ పేరు పై కానీ, అంటే మీ పేరు పర్టికులర్ మద్దిపాటి శ్రీనివాస్ గారి పేరు లేకపోయినా పెద్దన్న అంటూ మీరు మిమ్మల్ని వాళ్ళు కోడ్ చేశారు కాబట్టి ఆ పెద్దన్న ముందు ఎవరు కలిశారు, పెద్దన్న తర్వాత ఎవరిని కలిశారని రాసుకున్నారు కదా, ఆ కాగితంలో ఎవరి పేర్లు ఉన్నాయి? ఇట్స్ అ ఫ్యాక్ట్ దట్ నాకేమైనా పేపర్ ఇచ్చి ఉంటే కనుక దాంట్లో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక కోడ్ భాషలో నా పేరు రాశారంటే కోడ్ భాష నాదని వాళ్ళు ఆపాదిస్తున్నారు. ఆయన ఎవరు అగ్రీడ్ ఇట్, నేను ఎప్పుడు ఒప్పుకోలేదు. అది పక్కన పెడదాం ఫర్ అ మూమెంట్. పెద్దన్న, చిన్నన్న, ఎల్లయ్య, మల్లయ్య ఏదో పేరు రాశారు, ఈ పేరు మీదే. సో పలానా రోజు 12 గంటలకు 8 గంటలకు మేము కలిశారు, మీరే పెద్దన్న అని చెప్పి నా ఎలిగేషన్స్ చెప్తున్నప్పుడు డైరీ రాసే అలవాటు ఉన్నవారు ఎవరైనా కానీ ఒక డైరీలో 11ంటికి ఒక వ్యక్తిని కలిసినట్టు రాస్తే 11 ముందుకు ఏం జరిగింది, 11 తర్వాత ఏం జరిగింది కూడా రాస్తారు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. సో అట్లా రాసిన దాంట్లో పేజీ ఖాళీగా అయితే ఉండదు ఖచ్చితంగా. డెఫినెట్లీ దాంట్లో ఏదో కొంత మంచి ఉంది కూడా. సో వాళ్ళ గురించి ఇప్పుడు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. ఒక విచారణలో భాగంగా నాకు కాగితం ఇస్తే కనుక దాంట్లో ఒక గీత గీసి భాగం నాకు సంబంధించింది అయితే గీత కింద చాలా విషయాలు ఉంటాయి. గీత పైన ఉంటుంది, గీత కింద కూడా ఆబ్వియస్గా ఉండొచ్చు. సో దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉండడానికి అవకాశం ఉంది, కానీ మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే 11ంటికి పెద్దన్న రాసినది నాకు అట్రిబ్యూట్ చేస్తే కనుక, నాకు ఆపాదిస్తే కనుక మిగతా అన్ని విషయాలు మీ దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఉంటుంది అని మీరు అడుగుతున్నారు. టు దట్ ఎక్స్టెంట్ ఐ సే ఎస్. ఒక కాగితం మీద నాకేదైనా ఇచ్చుంటే అట్లా మిగతా ఎంట్రీస్ కూడా ఉన్నాయి కూడా. సో దాంట్లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా అని మీరు నన్ను అడగండి. ఆ కాగితం ఎప్పుడైనా మీకు దొరికే అవకాశం ఉంటే మీరు తీసుకెళ్ళి అడగాల్సిన అడగండి, ఆవిడ సమాధానం చెప్తారు మీకు అప్పుడు. ఓకే, ఆ గీత అనేది చిన్న గీత పెద్ద గీత అనుకుంటారు? ఎట్లా అనుకోవచ్చు, ఇట్ కుడ్ బి ఎనీబడి. పొద్దున్నే 7ంటికి ఒక దగ్గర కాఫీ తాగొచ్చు, దానికి రిలవెన్స్ లేదు. 8ంటికి టిఫిన్ తినొచ్చు, 9ంటికి సినిమాకి వెళ్ళొచ్చు, 10ంటికి మురళిని కలవచ్చు. మురళిని కలవడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, మిగతా మూడు ప్రాముఖ్యత లేదు. 12ంటికి ఇంకోటి చేయొచ్చు, 1 గంటకి ఇంకోటి చేయొచ్చు. అందులో ఒక డైరీలో 10 ఎంట్రీస్ ఉంటే 4-5 రొటీన్ విషయాలు ఉండొచ్చు, 4-5 ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఉండొచ్చు. ఆ ఇంపార్టెంట్లో ఒకటి నాది అని నాకు ఆపాదించవచ్చు, మిగతా అక్కడ ఆబ్వియస్ ఉంటాయి కదా. అందులో చర్య తీసుకోవట్లేదు అని మీరు అడిగారా ఎవరిని? సిట్టిని. నేను ఎందుకు అడుగుతాను, నా మీద ఎందుకు చర్య తీసుకున్నారు, ఎవడో పేరు రాస్తారు నాదని మీరు ఎందుకు అట్రిబ్యూట్ చేస్తున్నారు, దానికి బేస్ ఏంటి అని అడుగుతానే తప్ప, నాతో పాటు ఎల్ఐఎంఎల్ఐ పుల్ల పేర్లు కూడా ఉన్నాయి, మరి నా మీద చర్య తీసుకున్నారు, మరి వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకున్నారు అడగాల్సిన నాకు. అవన్నీ అడగడానికి మీలాంటి మీడియా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఈ మధ్య ఎవరు ఉన్నారు కదా, వాళ్ళు అడుగుతున్నారు కదా. అంటే సిట్ ఇంతవరకు మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదు? సర్ప్రైజింగ్ లేదు. అంటే దీని మీద మీరు న్యాయస్థానం పోరాటం చేసే అవకాశం? నాకు అవకాశం ఉన్న ఏ ఫోరం ఉందని చెప్తాను. నన్ను ఎప్పుడు అడగలేదు. ఇక్కడ ఉన్న పేరు నాదని చెప్పి వాళ్ళంతా వాళ్ళు ఆపాదిస్తున్నారు, అట్రిబ్యూట్ చేస్తున్నారు, దానికి ఎటువంటి సైంటిఫిక్ బేస్ లేదు.
అని నేను చెప్పాల్సినప్పుడు నా డిఫెన్స్ నేను చెప్తానే తప్ప మిగతా వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలని అడగాల్సిన బాధ్యత మీలాంటి వాళ్ళది, మీడియా సంస్థలది, స్వచ్ఛంద సంస్థలది. ఆ పేపర్స్ మీద యాక్సెస్ ఉంటే కనుక ఒకసారి ఒక విచారణలో భాగంగా ఒక వ్యక్తికి కాగితం ఇస్తే అది సన్ ఓపెన్ సీక్రెట్, ఇట్ కెన్ రీచ్ ఎనీబడి, రైట్? రచ్చమడగా రహస్యమే కదా. అంటే దీని మీద మీరు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది కదా. ఏమని వీళ్ళు అంటే మీ మీద ఎందుకు తీసుకున్నారో చర్య అని పెద్దన్న కోడ్ మేము ఏం చేస్తామంటే మా మీద విచారణ ఆదిస్తే కనుక విచారణ అధికారులకు మేము ఉన్న విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఏదో ఒక సందర్భంలో మనం పిలిచి అడగకపోయినా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగినప్పుడు వీ గెట్ ఎ రీజనబుల్ ఆపర్చునిటీ టు డిఫెండ్ అవర్ కేస్. అంటే మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకోవడానికి మాకు ఒక అవకాశం లభిస్తుంది. ఆ ప్రొసీజర్లోనే ఇన్బిల్ట్ ఉంటుంది అది. ఆ సందర్భంలో చెప్తాం, ఇప్పుడు ఎవరో పేరు తీసుకొచ్చి గట్టిబిట్టి చేస్తున్నారనో నాకు సంబంధం లేదనో మేము చెప్పేది చెప్తాం. సో మా వర్షన్ ఎంతవరకు కన్విన్సింగ్ ఉందో లేదనేది వాళ్ళ కన్సర్న్ ఎంక్వైరీ ఆఫీసర్స్ చూస్తారు. మీలాంటి వాళ్ళకి ఏదైనా దాంట్లో క్యూరియాసిటీ, ఉత్సాహం ఉంటే కనుక ఆ కాగితాలు మీ చేతిలో పడితే కనుక పైన పెద్దనాన్న పేరు ఉంది, మధ్యపాటికి పేరు పెడితే కింద ఉన్న ఎవరి పేర్లు, మరి వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అది మీరు అడగాలి, చెప్పాల్సిన సమాధానం చెప్పాలి. ఆ కాగితం మీ దగ్గర ఉందంటారు? ఉన్నాడు. మీరు ఇప్పుడే అన్నారు ఏమని, డిపార్ట్మెంట్ చర్యలో భాగంగా మీకు ఎంతో కొంత మీ మీద ఎలిగేషన్స్ ఉన్న పేపర్స్ ఇచ్చుంటారు కదా, దాంట్లో డైరీ లాంటి పేపర్స్ కూడా ఇచ్చుంటారు కదా, దాంట్లో మీ పేరుంటే కింద వేరే పేర్లు ఉంటారు కదా అని మీరు అడిగారు కదా. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. ఓకే, ఆ కాగితం మాకు ఇచ్చే అవకాశం ఉందంటారు? నేను ఎందుకు ఇస్తాను? మీకు చాలా సోర్సెస్ ఉంటాయి కదా, మీరు మీడియా పర్సన్స్ కదా, మీకు చాలా సందర్భాలు, చాలా సోర్సెస్, అవకాశాలు ఉంటాయి కాబట్టి ఐ విష్ యూ ద బెస్ట్ లక్ టు గెట్ దోస్ పేపర్స్. మీకు ఖచ్చితంగా పేపర్ దొరకాలని, మీరు దానికి ఫర్దర్ ప్రోబ్ చేయాలని, మీ వృత్తిపరంగా మీరు ఇంకా సక్సెస్ సాధించాలని అనుకుంటున్నాను. సార్, నయ్యం కేసును అడ్డం పెట్టుకొని కొంతమంది అధికారులు సెలెక్టెడ్ పీపుల్ని టార్గెట్ చేస్తూ, కొంతమంది ఉన్నతాధికారులు టార్గెట్ చేస్తూ వాళ్ళని వేధిస్తున్నారని, దానివల్ల డిపార్ట్మెంట్ మీద విరక్తిపడి కొంతమంది అధికారులు ఉద్యోగాలు రాజీనామా చేయాలని భావనలు ఉన్నారని కూడా ఒక వార్త వస్తుంది, వాస్తవం అంటారు? నేను విన్నాను. అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్, కానీ అంటే వేగ్ ఎలిగేషన్స్, ఏళ్ల తరబడి విచారణ పేరుతో లాగడం, తద్వారా వాళ్ళకి డిమోటివేట్ అయ్యి ఇబ్బంది పడి అసలు అవసరమైన దీంట్లో కంటిన్యూ అవ్వడం అని చెప్పి కొంత మానసికంగా ఇబ్బంది పడి అసలు ఈ సర్వీస్ ఎందుకు కంటిన్యూ అవ్వాలని చెప్పి ఒకరిద్దరు అనుకుంటున్నారన్న విషయం నా నోటీస్లోకి వచ్చింది. ఐ డోంట్ మెన్షన్ ద నేమ్స్. అంటే ఒకరిద్దరు బద్దిపాటి గారు ఉన్నారా? ప్రస్తుతానికి నాకు అటువంటి ఆలోచన ఏం లేదు. నేను చెప్పాను కదా, నాకు డిపార్ట్మెంట్ ఎటువంటి అసంతృప్తి కానీ నాకేదో ఇబ్బంది పెట్టి ఉద్దేశపూర్వకం చేశారని చెప్పి అనుకోవట్లేదు. ఇట్ కుడ్ బి ఏ కోఇన్సిడెన్స్. అంటే ఈ ప్రయాణంలో జరిగే అనేక సంఘటనలు ఇది ఒకటి అనుకుంటాను నేను. ఒకవేళ నా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి నన్నే ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం చేస్తే కూడా దాంట్లో బేస్ లేకపోతే, మెటీరియల్ లేకపోతే, వేగ్గా ఉంటే అది నిలబడదు. కాబట్టి ఐ విల్ వెయిట్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ టు డిఫెండ్ మై సెల్ఫ్ అనుకుంటాను నేను. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను కూడా విన్నాను. ఇట్లా ఒకరితో కొంత అసంతృప్తికి గురయ్యారు, వాళ్ళు బహుశా సర్వీస్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి కూడా ప్రయత్నంలో, ఆలోచనలో ఉన్నారు అని చెప్పేసి. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. ఓకే, సరే, డైరీ విషయం, ఫోటోల విషయం పక్కన పెడితే, నయీం అనే వ్యక్తి ఢిల్లీలో మీరు అన్నింటిలో ఒక కేంద్ర నిఘా సంస్థలు కలవడానికి వెళ్ళినప్పుడు మధ్యపాటి శ్రీనివాస్ గారు కూడా అక్కడే ఉన్నారని, వాళ్ళు నయీంని తమ కంట్రోల్ తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా మధ్యపాటి గారు చెప్పంది ఏ పని చేయనంటూ నయీం అన్నాడని అది చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇట్లాంటి విషయాలు అది వాస్తవం అంటారా? ఇట్స్ పాస్ట్ అయిపోయిన విషయాలు ఇవన్నీ. మీకు ఇన్ ప్రిన్సిపల్ ఒక విషయం చెప్పారు, ఈ భూతంగా చూపిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొద్దిమంది, ఇట్ కుడ్ బి హీ, ఇట్ కుడ్ బి ఎనీబడి ఎల్స్ ఆల్సో. ఇటువంటి మిగతా వ్యక్తులు కూడా రాష్ట్ర కేంద్ర నిఘా వర్గాలకి, లేదు కొంతమంది వ్యక్తిగతంగా కల్టివేట్ చేసిన ఆఫీసర్స్కి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేశారు. రిచ్ కాంట్రిబ్యూషన్ ఉంది. దేశాన్ని కుదిపేసినటువంటి కొన్ని మేజర్ సంఘటనలో, ఆపరేషన్స్లో వాళ్ళ సర్వీసెస్ వాడామని నేను చెప్తున్నాను నేను. డీటెయిల్స్ డైవల్ చేయడం వల్ల ఇప్పుడు అందరికీ ఇబ్బంది తప్పదని పెద్ద కొత్త ప్రయోజనం ఏమి ఉండదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. చాలామంది అనుకున్న ఈ భూతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగా డిపార్ట్మెంట్కి, ప్రభుత్వానికి, ప్రజలకి మంచి జరిగే కొన్ని మంచి పనులు కూడా చేశారు. ఆ విషయం ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు. సో సబ్సిక్వెంట్గా అతను చెడు చేసి ఉంటే హీ పెయిడ్ ఫర్ ఇట్ కదా. అంటే మంచి చేశాడు అన్నది చెప్పడానికి ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి. చాలా ఉన్నాయి, చెప్పాను కదా. దేశాన్ని వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక మేజర్ ఆపరేషన్లో అతను సర్వీసెస్ వాడుకున్నారు. దాంట్లో చాలామంది ఆఫీసర్స్ ఇబ్బంది పడ్డారు. తర్వాత అది పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇట్స్ అ వెరీ బిగ్ ఈవెంట్. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అని చెప్పడం వల్ల చాలామందికి ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. కాబట్టి దిస్ నో పాయింట్ మీ టాకింగ్ అబౌట్ ఇట్. అట్లా చాలా జరిగింది. అంటే నాకు తెలిసి జరగాల్సిన అవసరం లేదు. సో ఒక వ్యక్తిని నేను కొంత సర్వీసెస్ తీసుకుంటే కనుక ఇంకా చాలా సంస్థలు, చాలామంది అధికారులు ఆ సర్వీసెస్ తీసుకుని ఉండొచ్చారు. సో పీపుల్ షుడ్ నో వాట్ ఇట్ ఈస్. అంటే ఎంతవరకు ఇతను క్రైమ్లో ఇన్వాల్వ్ కాకుండా కేవలం ఒక సోర్స్గా పనిచేశాడు, ఎప్పటి నుంచి క్రైమ్ రిసార్ట్ చేశాడు, క్రైమ్ రిసార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరి మీద అయితే అభియోగాలు మోపడుతున్నాయో అప్పుడు వాళ్ళకి ఏమైనా లబ్ధి పొందారా, వాళ్ళ అసోసియేషన్ అయిన వ్యక్తిగతమైన స్వార్థంతో చేశారా అన్న క్లారిటీ ఎవరికి లేదు కదా. సార్, 2004 వరకు ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యాక్టివ్ ఉంది కాబట్టి ఆ టైంలో ఆయన వాడుకోవచ్చు, సిచ్యువేషన్ డిమాండ్ అని మీరు అంటున్నారు. కానీ తర్వాత క్రమేపీ తగ్గిపోయిన తర్వాత అతని మూమెంట్ ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళింది. దాని వెనక కారణం ఏమనుకుంటున్నారు?
యాక్చువల్లీ టు మై అండర్స్టాండింగ్ ఈ వ్యక్తికి ఒక దాదాపు 8-10 సంవత్సరాల పాటు చాలా డెడికేటెడ్గా మావోయిస్ట్ సంస్థల కోసం పనిచేసిన తర్వాత కాలంలో వాళ్ళతో ఏర్పడ్డ విభేదాల కారణంగా లేదు నేను ఇంత డెడికేట్గా పనిచేసిన తర్వాత కూడా నాకు జరిగిన కొన్ని పర్సనల్ వ్యక్తిగత నష్టాలు మా కుటుంబ సభ్యుల పట్ల జరిగిన అనుచిత ప్రవర్తన వీటన్నిటి విషయంలో పార్టీ సరిగ్గా స్పందలేదన్న విషయంతో అతను విభేదించి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అతని గోల్ ఏంటంటే వాళ్ళకి నష్టం చేయడం. సో ఆబ్వియస్గా ఇటువంటి వ్యవస్థను నిర్మూలించడం పోలీస్ వ్యవస్థ కూడా అవసరం కాబట్టి దే వాజ్ అ కామన్ గోల్. ఆ క్రమంలో అతను హీ డెవలప్డ్ ఎ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ పర్టికులర్గా ఫండమెంటలిస్ట్ టెర్రరిజం కానీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కానీ. సో ఆ పర్స్యూట్లో అతను ఇంటర్ స్టేట్ ఆపరేషన్స్కి వెళ్ళడం, ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎక్కడెక్కడ యాక్టివ్ ఉంటే ఆ రాష్ట్రాలకు వెళ్ళడం, అక్కడ కూడా వాళ్ళ ఉనికి కోసం కొంత ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ జరిగినాయి. ఇట్స్ అ ఫ్యాక్ట్ అది. ఓకే, ఆ రాష్ట్రం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అధికారులు కూడా మద్దిపాటి శ్రీనివాస్ గారు నయం గురించి గుడ్ సర్టిఫికేట్ ఇచ్చారని కూడా ఒకటి ఉంది. గుడ్ బ్యాడ్ సర్టిఫికేట్ ఇవ్వడం కాదు. బేసిక్గా ఏదైనా ఒక సోర్స్ని ఎవరైనా రెఫర్ చేసేటప్పుడు, ట్యాగ్ చేసేటప్పుడు అతని నేపథ్యం, అతను గతంలో చేసిన కాంట్రిబ్యూషన్స్, ఆపరేషన్స్, రిలయబిలిటీ, ట్రస్ట్వర్దినెస్, ఇటువంటి వాటి విషయం అవతల అడుగుతారు. సో జనరల్ మేము చెప్తాం ఆ ప్రీవియస్ కాంట్రిబ్యూషన్స్ ఏమున్నాయి, హౌ ట్రస్ట్వర్ది ఈజ్ అండ్ హౌ క్యాపబుల్, హౌ పొటెన్షియల్ ఈజ్ అనే విషయాలు మాట్లాడతాం మేము. అది వాళ్ళు వ్యాలిడేట్ చేసుకోవాలి. ఈ వ్యక్తుల్ని ఏదైనా సర్వీసెస్లో, ఆపరేషన్స్లో ఉపయోగించుకునే ముందు ఎవరికి ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఇప్పుడు మురళి నేను మంచివాడని చెప్పి నేను సర్టిఫికేట్ ఇస్తే దేశంతో సర్టిఫికేట్ నా సర్టిఫికేట్ మురళికి క్రెడెన్షియల్స్ ఇస్తానని అనుకోవట్లేదు. సో మురళితో ఎవరికైనా అవసరం ఉంటే నాన్న ఎవరైనా అడిగితే కనుక మురళి గురించి నేను అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాత ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు వ్యాలిడేట్ ఇట్. అది దాంట్లో ఎంత కరెక్ట్ ఉంది, ఎంత కరెక్ట్గా లేదు. మరి మధ్యపాటికి ఎప్పుడో ఒకప్పుడు పెద్ద ఆపరేషన్ చేసిన వ్యక్తి, మురళి అనే వ్యక్తి రేపు నాకు మళ్ళీ ఉపయోగపడతారా, మా ప్రాంతానికి ఇతనికి ఏమైనా రెలవెన్స్ ఉందా, నాలెడ్జ్ ఉందా అనేది ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు వ్యాలిడేట్. ఓకే, కానీ మద్దిపాటి శ్రీనివాస్ గారు నయ్యం అనే వ్యక్తి ఇన్ఫార్మేటివ్గా వాడుకోవడానికి అప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ కాబట్టి వాడుకున్నామని చెప్తున్నారు. కానీ ట్రాక్ తప్పుతున్నప్పుడు ఆయన కంట్రోల్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎందుకు చేయలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మరి మీరు కంట్రోల్ చేస్తుంటే ఈ స్థాయికి వచ్చేవాడు కదా కదా. నేనేమని కంట్రోల్ చేయడానికి అంటే చెప్పచ్చు కదా, ఈ దారి తప్పుతున్నాను ఇది ఇప్పుడు. ఎప్పుడు కూడా క్రైమ్ మేము ఎవరూ కూడా ఎంకరేజ్ చేయలేదు. వీ ఆల్వేస్ ట్రై టు స్టాప్ సంబడి క్రాసింగ్ ద లైన్స్. కొన్ని చాలా సందర్భాలు 199 సందర్భాల్లో మాకు తెలియకుండా జరిగిపోయింది బయట. బట్ విషయాలు వినపడుతుంటాయి, మాకు తెలవాల్సిన అవసరం లేదు ప్రతిదీ. కానీ అప్పుడే వార్నింగ్ చేయొచ్చు కదండి. వార్నింగ్ చేయలేదు మీరు ఎట్లా అనుకుంటున్నారు? చేస్తుంటే దారి తప్పేవాడు కాదేమో అన్నది, ఈ స్థాయికి వచ్చేవాడు కాదు కదా. ఐ డోంట్ థింక్ సో. వ్యక్తులు, వాళ్ళ అవసరాలు, పరిస్థితులు మనం సి ఈజ్ నాట్ అ బర్డ్ ఇన్ మై హ్యాండ్, రైట్? నా చేతిలో చిన్న పక్షి అంటే కాదు నేను కంట్రోల్ చేయడానికి. సో నేనేమంటాను అంటే, సరే కొంతమంది మేము చూస్తుండడానికి పోయామనుకుందాం, లేదు అతని పట్ల కొంత సానుకూలత, సాఫ్ట్ కార్నర్ ఉందనుకుందాం. మరి ఇంత పెద్ద నిఘా వ్యవస్థలు, ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ, వేల లక్షల మంది ఆఫీసర్లు, వీళ్ళందరూ ఏం చేస్తారు? అందరికైతే ఆయనకి ఇటువంటి వ్యక్తులకు అనుకూలంగా లేరు కదా. వాట్ ప్రివెంటెడ్ దెమ్ ఫ్రమ్ కంట్రోలింగ్ హిమ్, స్టాపింగ్ హిమ్ దేర్, టేకింగ్ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్? ఏం ఆపిందంటారు? తెలియదు అంటారు వీళ్ళందరికీ? తెలియకుండా ఎక్కడ ఉంటారు మరి? తెలియకుండా వ్యవస్థలో మరి అట్లాంటప్పుడు 5-6 వ్యక్తులకు ఎందుకు ఆపాదిస్తున్నారు ఇది? సో ఎంటైర్ వ్యవస్థ అంతా చూస్తూ ఉండిపోయినప్పుడు, వినకుండిపోయినప్పుడు ఆర్ దే నాట్ ఆన్సరబుల్? మేము పరోక్షంగా సహకరించామనో, కొంత సానుకూలత ప్రదర్శించామనో, లేదు చూస్తున్నట్టు పోయామని అనుకుంటున్నప్పుడు మిగతా వాళ్ళతో చేసిందండి. ఒక 4-5 వ్యక్తులు కలిసి ఇంత పెద్ద వ్యవస్థను ఆపగలుగుతాము. సో లేదు ఆ వ్యక్తిని, అతని యాక్టివిటీస్ని అరికట్టాలనుకున్నప్పుడు మరి ఇప్పుడు ఎట్లా అరికట్టగలిగారు? సో ఇట్స్ అ వెరీ డైసీ సిచ్యువేషన్ ఇది. అందులో మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మిన్నకుండిపోయారో, ఎట్లా కదా మాకైతే యాక్టివిటీస్ మాకు పూసారు ఇది కొంతమందికి. మరి మిగతా వ్యక్తులందరికీ ఆన్సరబిలిటీ లేదా? వాళ్ళకి మోరల్ రెస్పాన్సిబిలిటీ లేదా? వాళ్ళు సమాధానం చెప్పరా? కానీ ఇన్ఫార్మేటివ్ వ్యవస్థ అన్నది చాలా అవసరం, ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది అంటారు. కానీ ఇన్ఫార్మేట్ అనే వ్యక్తి ఎంతవరకు వాడాలన్నది మీకు ఆల్రెడీ గతంలో కూడా చెప్పినట్టున్నారు. ఇన్ఫార్మేట్ అనే వ్యక్తి చెప్పులు లాంటి వారు బయటే ఉంచాలి, చెప్పులు బాగున్నాయి కదని బెడ్రూమ్ తీసుకురాకూడదని. తర్వాత అటువంటి విషయాలు తెలిసిన మద్దిపాటి గారు ఇంకో తర్వాత ఆయనతో ఎందుకు జర్నీ చేయాల్సి వచ్చింది? జర్నీ అంటే మీ ఉద్దేశం ఏంటి? జర్నీ అంటే ఇప్పుడు మీరు లాస్ట్ వరకు మీరు ఎక్కువ ఉన్నారని, తర్వాత ఆయనతో మీరు బిజినెస్ చేశారని, సెటిల్మెంట్లు చేశారని, చెప్పగలరా మీరు? సెటిల్మెంట్ చేయించారని చెప్పండి. గివ్ మీ స్టేట్ ఎగ్జాంపుల్ చెప్పండి. పలానా సెటిల్మెంట్లో మీరు పలానా వ్యక్తి సర్వీసెస్ వాడుకున్నాను. భువనగిరిలో ఒక భూ వివాదం జరగడం. భువనగిరిలో ఏ వివాదం గురించి చెప్తున్నారు? భువనగిరిలో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ రామచంద్రపురం సంబంధించిన వ్యక్తితో మద్దిపాటి గారు కలిసి ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చేశారని, తర్వాత పటోలు గోవర్ధన్ లాంటి వారి వ్యక్తులు, మరి కొంతమంది వ్యక్తులు హత్య వెనక కూడా మద్దిపాటి గారు చూసి చూడండి వదిలిపెట్టారని కూడా. నాకేం సంబంధం? ఎంటైర్ స్టేట్కి నేను రెస్పాన్సిబిలిటీ కాదు కదా. ఎక్కడెక్కడ క్రైమ్ జరుగుతున్నా ఏరియాలో పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా.
సి పాటలు గోవర్ధన్ అనే వ్యక్తి అక్కడ మర్డర్ జరిగితే కనుక కానీ ఆయన చనిపోయే ముందు కూడా డైరీలో రాసుకున్నాడు కదా నా చావు వెనక భద్రపడ్డ గారని. అతను గతంలో 2-3 సార్లు అతను చేసిన సీరియస్ క్రైమ్ని నేను గట్టిగా అడ్డుకున్నాను కాబట్టి అరెస్ట్ చేశాను కాబట్టి డిటెక్ట్ చేశాను కాబట్టి హెజ్ అ కైండ్ ఆఫ్ గ్రౌజ్ ఫర్ మీ. సో ఇట్లా చేసేవాళ్ళు చాలామంది దే పే ఫర్ ఇట్ అని చెప్పి నేను అన్నందుకు అతను ముందుగా ఊహించుకొని ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ ఊహాజనితమైన సిచ్యువేషన్ తీసుకుని ఈ నాకు ఫ్యూచర్లో ఇప్పుడు నష్టం జరిగితే పలానా వ్యక్తి బాధ్యులు అని చెప్పి రాసినంత మాత్రాన ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఎప్పుడు జరిగింది ఈ పట్టాల గోవర్ధన్ రెడ్డి మాట్లాడితే 2009 అనుకుంటా. రైట్ 2009 తర్వాత అందులో కొంతమంది నేరస్తులు అరెస్ట్ అయితే మరి ఇప్పుడు ఈ వ్యక్తి కూడా ప్రమేయం ఉందని మీరు అంటారు కాబట్టి ఈ వ్యక్తిని అడ్డుకోవడానికి అరెస్ట్ చేయడానికి ఆపడానికి ఏమడం వచ్చింది మొత్తం వ్యవస్థకి? అంటే అప్పుడు అబ్స్కాండింగ్ చూపించుకొచ్చారు కదా అందరూ. ఎందుకు చూపించారంటున్నాను నేను, దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. కానీ చాలా అప్పుడు జరిగిన మీరు అన్నట్లుగా 2004 నుంచి 2009 వరకు జరిగిన రాష్ట్రంలో జరిగిన హత్యల వెనుక ఓన్లీ ఆ A1 నయీం కనిపిస్తాడు, మిగతా A2, A3, 4 అరెస్ట్ అవుతారు. A1 ఒక్క నయీం మాత్రం ఎందుకు అరెస్ట్ కాకుండా ఉన్నాడు? అదే నేను అడుగుతున్నాను, ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాను. సో మీరేమంటున్నారు? మీరు అతని పట్ల సానుకూలత ఉంది, మీరు సాఫ్ట్గా అంటే ఉన్నారు. మీరుని కాకుండా కొంతమంది అధికారులు అతను సహకరించబట్టి అతను ఎంతమంది ఉంటారు? హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్, 5-10-15 పీపుల్. సో మిగతాది మొత్తం వ్యవస్థ అంతా ఏం చేస్తుంది? అంటే మొత్తం వ్యవస్థ సహకరిస్తుంది కాబట్టి ఆయన వ్యవస్థ సహకరిస్తుంది అని నేను అనట్లేదు. ఐ డోంట్ వాంట్ మేక్ ఎలిగేషన్స్ వేగ్గా. మీరందరూ చెప్పినట్టుగా నేను ఐఎమ్ నాట్ మీడియా. ఎవరి మీద ఏదైనా ఒక బురద జల్లేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఇప్పుడు మీరు ఏదైనా రాస్తారు, ఏదైనా మాట్లాడతారు, రేపొద్దుని తప్పని తేలితే మీ మీద యాక్షన్ కానీ అకౌంటబిలిటీ కానీ రెస్పాన్సిబిలిటీ కానీ ఏమైనా ఉందా? ఏం లేదు. సో కాబట్టి ఏమైనా రాస్తారు కొంతమంది. టిపికల్లీ మీన్ సర్ప్రైజింగ్లీ నాకు కూడా ఎంతో కొంత ఈ నేపథ్యం ఉంది. ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ ఉస్మానియా జర్నలిజం డిపార్ట్మెంట్. చాలామంది మిత్రులు, పాత్రికేయ వృత్తిలో ఉన్న వాళ్ళు నా దగ్గర మిత్రులు, నా క్లాస్మేట్స్ ఉన్నారు. కొంతమంది ఏం చెప్తారంటే ఈ రష్ ఎందుకు, వ్యాలిడేషన్ లేకుండా ఇన్ఫర్మేషన్ ఎందుకు న్యూస్లోకి తీసుకెళ్తున్నారంటే ఇట్స్ స్టిఫ్ కాంపిటీషన్ వరల్డ్ ఇది. మేము మిస్ అవుట్ అయితే మా మేనేజ్మెంట్స్ మేము బాధ్యులు అవుతాం కాబట్టి ఆ విషయంలో నిజం ఎంత ఉన్నా సరే లేకపోయినా సరే ఎంతో కొంత తెలిస్తే అంతవరకు మేము ఇచ్చేయడం వల్ల మా వృత్తికి మేము జస్టిఫికేషన్ చేసేవాళ్ళు అవుతాం కాబట్టి ఇవ్వాల్సిన సందర్భాలు ప్రైజెస్ అట్లా ఉన్నాయి. కాంపిటేటివ్ వరల్డ్. ఒక పర్టికులర్ మీడియా హౌస్ వాళ్ళు ఒక న్యూస్ స్ప్రెడ్ చేసిన తర్వాత, టెలికాస్ట్ చేసిన తర్వాత, లేదా ప్రింట్ చేసిన తర్వాత మేము దాని మీద మిస్ అయితే మమ్మల్ని మా మేనేజ్మెంట్ అడుగుతుంది కాబట్టి మేము ఎంతో కొంత మాకు తెలిసింది. అథెంటిసిటీ తర్వాత ఎంతో కొంత మేము షేర్ చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో దాంట్లో తప్పులు కూడా దొల్లే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు కదా. ఇట్స్ అ ఫ్యాక్ట్ అది. సో ఒక రాంగ్ న్యూస్, ఒక ఫాల్స్ న్యూస్, ఒక ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ లేదు, గోరంతని కొండంతలు చేసి అతిశయోక్తిగా చూపించేసిన న్యూస్ వల్ల కొంతమంది వ్యక్తులకు కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ ఏమన్నా నష్టం జరిగితే మళ్ళీ ఈ నష్టం పూడ్చడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? నిజాలు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద అంతా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారా? దానికి సేలబిలిటీ ఉండదు. ఒక వ్యక్తి చెడ్డోడు అని చెప్తే వచ్చిన క్యూరియాసిటీ, సేలబిలిటీ ఆఫ్ న్యూస్ ఏదైతే ఉందో అతను కాదట అని చెప్పిన తర్వాత అంతమంది చూడడానికి ఇష్టపడరు ఆ న్యూస్. సో అది మీకు పనికిరాదు, సేలబిలిటీ ఉండదు. కాబట్టి మీరు దానికి ప్రాధాన్యత ఇవ్వరు. కానీ నష్టం జరగాల్సింది జరుగుతుంది కదా అప్పటికి. సార్ ఇప్పుడు జరుగుతుంది నయీం డైరీలో పేర్లు ఆ వ్యవహారం పక్కన పెడితే నయీంకి చాలా ఇంటర్నేషనల్ వెపన్స్ వచ్చాయి, ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్న విషయం కూడా స్వచ్ఛంద సంస్థ అడుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం? అతని నేపథ్యం ఏమిటి? మావోయిస్ట్ నేపథ్యం. సో నాకు తెలిసినంత వరకు మావోయిస్ట్ ఉద్యమంలో యాక్టివ్ ఉన్న రోజుల్లో కూడా వాళ్ళకి కావాల్సిన చాలా వెపన్స్ అతను ప్రొక్యూర్ చేసేవాడు అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎనీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్ ఒక నక్సల్స్ ఆర్గనైజేషన్ లాంటి వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వెపన్స్? సేమ్ సోర్స్ అవుతుంది కదా. చాలా గమ్మత్తుగా ఇప్పుడు మీరు చెప్పిన స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఏంటంటే ఈయనకి లైసెన్స్లు ఇచ్చింది ఎవరు, ఎక్కడి నుంచి ఇచ్చారు అంటారు. వీటికి లైసెన్స్లు ఎందుకు ఉంటాయి? హౌ డిడ్ దే మిస్ దట్ లాజిక్? ఇల్లీగల్ వెపన్స్ లైసెన్స్లు ఎందుకు ఉంటాయి? ఈయనకి లైసెన్స్లు ఇచ్చిన వాళ్ళు ఎవరో, వాళ్ళ గురించి ఆరా తీయట్లేదు, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. నేను మీడియాలో చదివాను, నేను సర్ప్రైజింగ్ అనిపించింది. ఇంత పెద్ద వాళ్ళు చాలా మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఇల్లీగల్ వెపన్స్కి లైసెన్స్లు ఎందుకు ఉంటాయి? ఇల్లీగల్ వెపన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే నక్సల్స్ లాంటి వాళ్ళ సంస్థలకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ వ్యక్తులు అందరూ మనం మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని నేపథ్యం ఏమిటి? అటువంటి సంస్థ నుంచి వ్యక్తే కదా. సో అప్పుడు ప్రొక్యూర్మెంట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ప్రొక్యూర్ చేయొచ్చు కదా. ఇట్ ఇస్ నో బిగ్ సర్ప్రైజ్. దాని హడావుడి చేయడానికి తప్ప ఎక్కడి నుంచి వచ్చినాయి ఏం చెప్పడం అంటే కామన్ మ్యాన్ క్యూరియాసిటీ క్రియేట్. ఓహో AK-47 వచ్చినట్ట, పిస్టల్స్ వచ్చినట్ట, ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పట్లేదు, దాస్తున్నారు సీక్రెట్ అని తమాషా. ఇట్ డజంట్ హోల్డ్ ఎనీ వ్యాలిడిటీ నాకు తెలిసినంత. బికాజ్ వీళ్ళందరూ నక్సల్స్ కోసం పనిచేసే రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం నక్సల్స్ ఉన్న వాళ్ళు అప్పుడు రెండే సోర్స్ వాళ్ళకి ఏంటి, ఇదే పోలీస్ స్టేషన్స్ రాబ్ చేయడం, లేదు ఏదో ఇల్లీగల్ సోర్స్ అంటే ఇంటర్నేషనల్ బార్డర్స్ నుంచి ఇల్లీగల్గా వచ్చే వెపన్స్ ఏవైతే స్మగ్ల్ అయ్యి వాటిని హైయర్ ప్రైస్ కొనుక్కోవడం. అది కొంచెం రిస్క్ తీసుకునే మాత్రంతో ఎవడున్నారో కొనుక్తారు, దొరుకుతాయి. అండ్ కొన్ని ఫ్యూ కంట్రీ మేడ్ వెపన్స్ ఉన్నాయి. కంట్రీ మేడ్ వెపన్స్ ఆర్ దేర్ ఎనీవేర్. ఇప్పుడు ఏ చిన్న గ్యాంగ్స్టర్ని లేకపోతే చిన్న నేరస్తుని తీసుకున్నా వీళ్ళందరికీ టిపికల్గా ఏదో కట్రా అంటాము మనం, కంట్రీ మేడ్ వెపన్, నాటు తుపాకులు
దే ఆర్ అబెండెంట్లీ అవైలబుల్ ఇన్ యూపీ, బీహార్ లాంటి ప్రాంతాల్లో. ఆఫ్కోర్స్ ఇప్పుడు తగ్గింది. ఓకే, ఒకప్పుడు చాలా విరివిగా ఓపెన్ మార్కెట్లో దొరికాయి కదా అవన్నీ. అంటే ఇప్పుడు ఆయుధాల విషయం వచ్చింది కాబట్టి నయీం గతంలో ఇంటర్నేషనల్ నుంచి వస్తున్న ఆయుధాలని హైదరాబాద్ పోలీసుకి సమాచారం ఇచ్చి ఒక ట్రక్ను పట్టించాడని కూడా వార్త ఉంది, వాస్తవం అంటారు అది? మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ పార్ట్లీ కరెక్ట్ అండ్ పార్ట్లీ రాంగ్. దే వాజ్ అ ప్లాన్ ఒకటి ఉండింది, ఒక ఆపరేషన్ ప్లాన్ చేశారు అప్పుడున్న సీనియర్ ఆఫీసర్స్. ఆ కన్జర్న్మెంట్ ఆఫ్ వెపన్స్ టెర్రరిస్ట్ సంస్థల కోసం ఇంటర్నేషనల్ బార్డర్స్ నుంచి క్రాస్ అయ్యి సౌత్లో హైదరాబాద్ వరకు వస్తున్న అప్పుడు ఒక ఇన్పుట్ వచ్చింది. దాని ట్రాకింగ్లో ఇతను సర్వీసెస్ వాడిన వాడు వాస్తాము. బట్ ఇక్కడ వరకు రాకుండానే ఇంటర్సెప్ట్ అయ్యి ఇక్కడ వేరే దగ్గర దొరికినాయి. ఓకే, అంటే ఇంటర్నేషనల్ ఆయుధాలు వరకైనా నయీం వాడుకున్నారా, లేదా అక్కడ కూడా పంపించి వాళ్ళ యొక్క సమాచారం తీసుకోవడానికి కూడా నయీంను వాడారనేది కూడా? ఇంటర్నేషనల్ వెపన్స్ కోసం వాడటం కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో స్మగుల్ చేసినటువంటి అడ్వాన్స్డ్ వెపన్స్ కొన్ని టెర్రరిస్ట్ సంస్థల ద్వారా హైదరాబాద్ వస్తున్నట్టుగా, దాన్ని కొంతమంది వ్యక్తులు చేరేస్తున్నట్టుగా ఉన్న ఇన్ఫర్మేషన్లో దాన్ని బ్లాక్ చేయడానికి, వాళ్ళని పట్టుకోవడానికి ఇతను సర్వీసెస్ వాడిన మాట మాత్రం వాస్తవం. అంటే ఆయుధాలు వరకైనా, లేదా పాకిస్తాన్ కూడా పంపించి అక్కడ ఐఎస్ఏదో ట్రైనింగ్ కూడా? యా, మీరు మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చి ఆ విషయం చాలా క్యూరియస్గా అడుగుతున్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్. నేను చెప్పాను కదా, పాకిస్తానా, బంగ్లాదేశా, ఎవరు పంపించారు, ఎట్లా పంపించారు. హైదరాబాద్లో పనిచేసే చిన్న ఆఫీసర్ నాలాంటి వాళ్ళైతే ఇటువంటి ఆపరేషన్స్ని కండక్ట్ చేసే అవకాశం లేదు కదా. సో చేయాలంటే పెద్ద స్థాయిలో ఉండే నిఘా సంస్థలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఐ బ్రాడ్లీ మెన్షన్, ఎస్, హిస్ సర్వీసెస్ వర్ యూటిలైజ్డ్ ఫర్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ బై ఫ్యూ ఏజెన్సీస్. సార్, ఇంటర్నేషనల్ ఆపరేషన్కి కేవలం తెలుగువాడైన నయీంని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? చాలామంది ఉండొచ్చు కదా. చాలామంది ఉండుంటారు కూడా కదా, వాళ్ళ గురించి మనకు తెలియకపోయి ఉండొచ్చు కదా. ఇతను ఇక్కడ ఇటీవల కాలం వివాదం అయింది కాబట్టి ఈ రకరకాల కారణాలతో అతని గురించి మాట్లాడుతున్నాం. ఇంటర్నేషనల్ స్పైయింగ్లో ఏళ్ల తరబడి, కొన్ని సందర్భాల్లో దశాబ్దాల తరబడి కొన్ని సోర్సెస్ని కల్టివేట్ చేయడం, అక్కడ ప్లాన్ చేయడం, డెవలప్ చేయడం, షెల్టర్స్ డెవలప్ చేయడం ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి చాలామంది ఉండుంటారు, తెలుగు వాడైన వీడిని ఎందుకు తీసుకెళ్ళాలి, మిగతా వాళ్ళు చేయలేదని అంటే చెప్పి. అదొక్కటే కాకుండా మరో క్వశ్చన్ వస్తుందండి, సేమ్ కమ్యూనిటీ వాళ్ళ గురించి అతను పంపడం అనేది వెనక ఏమైనా వేరే ఉద్దేశం ఉందనుకుంటా? ఆబ్వియస్లీ కదా, ముళ్ళతో తీయాలనే స్ట్రాటజీ. నేను అదే చెప్పాను కదా. కొన్ని కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేయాలంటే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ క్రూషియల్. అది మాత్రమే ఉపయోగపడుతుంది. అట్లాంటప్పుడు అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తుల నుంచి అయితేనే మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి వాళ్ళు పొటెన్షియల్, వాళ్ళు ట్రస్ట్ వద్ది, వాళ్ళు కరెక్ట్గా ఆపరేషన్ చేస్తారు, వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అన్నప్పుడు ఆ సర్వీసెస్ న్యాచురల్. దీని వెనక మరో కారణం కూడా కనిపిస్తుంది, నయీంకి దేశభక్తి ఎక్కువ ఉంది కాబట్టి అతను ఎన్నుకున్నారు అనేది. అంటే టు మై అండర్స్టాండింగ్ అతను రిలీజియస్ మైండ్ అయితే లేదు. మేబీ బికాజ్ హీ వాజ్ గ్రూమ్డ్ ఇన్ అ లెఫ్ట్ వింగ్ ఆర్గనైజేషన్. అంటే ఒక వామపక్ష సిద్ధాంతాలు బలంగా కలిగినటువంటి ఒక సంస్థ నుంచి అతని ప్రయాణం మొదలైంది. కాబట్టి చాలా కాలం వాళ్ళతో అసోసియేట్గా పనిచేశాడు. కాబట్టి ఆ రిలీజియస్ మైండ్ అతనికి లేదు. సో పేట్రియాటికా కాదా అనేది నేను సర్టిఫికేట్ ఇవ్వదలుచుకోలేదు. అతను దేశభక్తులా కాదా అనే విషయం నేను సర్టిఫికేట్ ఇవ్వదలుచుకోలేదు. బట్ దేశానికి ఉపయోగపడే కొన్ని సర్వీసెస్, కొన్ని ఆపరేషన్స్ మాత్రం ఈ వాజ్ ఇన్వాల్వ్డ్. ఓకే సార్, ఇంత సంపాదన అంతా కూడా నయీం ఎన్కౌంటర్ తర్వాత బయటకు వచ్చింది. చాలా 1000 కోట్లు అంటున్నారు, 1000 ఎకరాల ల్యాండ్ అంటున్నారు, ఆరో సంఘటన అసలు 2 కోట్లు అంటున్నారు. తర్వాత కరెంట్ మిషన్, కౌంటింగ్ మిషన్ తీసుకెళ్ళాను. తర్వాత కాలంలో ఇవంతా కూడా ఏమైపోయాయండి? మీరు ఎవరిని అడుగుతున్నారు మీరు? అంటే మీకు తెలుస్తుంటాయేమో. నాకు ఎలా తెలుసు? మీరు చెప్పిన దాన్ని బట్టి దేవర్ అకౌంటెడ్ బై పర్టికులర్ ఏజెన్సీ, వాళ్ళు చెప్పాలి కదా ఉన్నాయా లేదా. ఇంకోటి నాకు తెలిసి ఎక్కడా కూడా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి పెద్ద పెద్ద నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఎక్కడ కూడా ఏ అధికారి కూడా అఫీషియల్గా చెప్పడం అయితే నేను చూడలేదు. మీడియా రిపోర్ట్ చేయడం, ఇది అటా అది అటా అని ఒక వేగ్ అజంప్షన్స్ తప్ప కాంక్రీట్గా ఎప్పుడైనా నేను చెప్పిన సందర్భం ఉంటే విల్ సేవ్ రిపోర్ట్. ఇప్పుడు ఒక దర్యాప్తు సంస్థ ఏదైనా సందర్భంగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్, ఫిగర్స్ ఏమైనా ఉంటాయి కనుక అథెంటిక్గా ఇవ్వాలి కదా. అది దానికి కదా మనం ట్రస్ట్ అవ్వాల్సింది. ఇప్పుడు వేగ్గా ఇదట అదట అంటే దానికి హౌ కెన్ బి ఆన్సర్? కానీ మీకు సస్పెండ్ చేసినప్పుడు ఏ బేసిక్ మీద మీకు పంపించారండి? అంటే పలానా వ్యక్తిని మీరు కలిసినట్టుగా కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి, అక్కడేదో డైరీలో ఎంట్రీస్ ఉన్నాయని చెప్పి అటువంటి కొన్ని బేస్ చేసుకుని దే పుట్ ఎలిగేషన్స్ అగేన్స్ట్ అస్. సో టు మై నాలెడ్జ్ ఎక్కడ కూడా మా పేర్లు లేవై. దాంట్లో ఏ కోడ్ పేర్లు ఉంటే అవి మా పేర్లు అని చెప్పేసి వీళ్ళు అజ్యూమ్ చేసుకొని ఎవరైతే ఉన్నారో దానికి అథెంటిసిటీ క్రైటీరియా అంటే నాకు కూడా తెలియదు. ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. అక్కడ ఎలా అంటే మీరు, మళ్ళీ అంటే పలానా అయినా మాకు తెలుసు, మేము అడిగామని చెప్పి మాట్లాడతారు. కానీ మరి మీరు ఎల్లయ్య నేను కాదు, పొల్లయ్య నేను కాదు అంటే మీరు సిట్ ఆఫీసర్ల ముందు మీరు నన్ను అడిగే సందర్భం ఇప్పుడు వస్తే ఖచ్చితంగా చెప్పేవాడు. సర్ప్రైజింగ్లీ ఐ వాజ్ నెవర్ క్వశ్చన్. ఇప్పుడు ఒక వ్యక్తి మీద అభియోగాలు మోపడ్డ తర్వాత ప్రాథమికంగా పిలిచి మరి విచారించి మరి ఇట్లా ఉంది, మరి దీని మీద అలిగేషన్స్ ఉన్నాయి, లేదు ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది, దీనికి సంబంధించి మీరు ఏం చెప్తున్నా అడుగుతారు జనరల్గా. మరి ఐ డి నాట్ గెట్ ద ఛాన్స్. నన్ను ఎవరు ఎప్పుడు అడగలేదు. కానీ నయీం ఇంటికి వెళ్ళి మీరు భోజనం చేశారని కూడా ఎక్కడ లేదు. అది ఎవరు ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఫస్ట్ టైం వింటున్నాను నేను. నయీం ఇంటికి భోజనం చేశారని చెప్పేసి. మరి మీకెవరు చెప్పారు నాకు తెలియదు.
నేను ఇప్పుడు వెళ్ళలేదు, నేను భోజనం చేయలేదు. సి వీ నో ద లిమిట్స్. కాకపోతే కొన్ని సందర్భాలు ఏముందంటే కొన్ని ఆపరేషన్స్ జరిగిన తర్వాత దాని తాలూకు అవశేషాలు కొంతకాలం మిగిలిపోతాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను, నేను ఒక అంతర్జాతీయ ఆపరేషన్ ఒకటి ఏదో జరిగిందన్నాను. దానిలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ సంఘటన జరిగి చాలా కాలం అయినప్పటికీ దాని తాలూకు అవశేషాలు, ట్రయల్స్ కానీ ఎంక్వైరీస్ కానీ రకరకాలుగా అవి నిన్న మొన్నటి వరకు కూడా కంటిన్యూ అయ్యాయి. అది కంటిన్యూ అయినంత వరకు వీ హ్యావ్ కైండ్ ఆఫ్ ఆబ్లిగేషన్ టువర్డ్స్ దమ్. సో వాళ్ళని యాంటగనైజ్ చేసేలాంటి పనులు మేము చేయలేం కాబట్టి ఇప్పుడు ఇవాళ మురళితో ఒక ఆపరేషన్ చేశాను. ఈ ఆపరేషన్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. దీని తాలూకా పరిణామాలు ఒక 8-10 ఏళ్ళు ఉంటాయి. 8-10 సంవత్సరాలు కూడా నేను మురళితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అట్లీస్ట్ స్నేహంగా లేకపోయినా మురళిని యాంటగనైజ్ చేసి ఒక సంక్షోభ పెట్టి ఇబ్బంది పెట్టి ఇరిటేట్ చేసే ప్రయత్నం అయితే అట్లీస్ట్ చేయండి. ఇట్స్ బేసిక్ కామన్ సెన్స్ అది. ఓకే, అంటే మీరు అన్నట్లుగా ఆ ఇంటర్నేషనల్ ఆపరేషన్ తర్వాత ఆ ఆఫీసర్ని సేవ్ చేయడానికి నయీంను కొంతకాలం కాపాడారనుకోవచ్చా? ఎవరు కాపాడారు? నేను కొంతమంది ఆఫీసర్లు అది ఉంది కదా ఎలిగేషన్. చాలామంది చెప్తున్నారు కదా, కాపాడారు, దాచారు, అందుకే అతను పట్టుకోలేకపోయాము అని. సో దాచిన వాళ్ళు గొప్పదనమా, పట్టుకోలేకపోయిన వాళ్ళు చేతకంతనం? అది ఎట్లా చూడాలి దీన్ని? వేగ్ ఎలిగేషన్స్ ఇవ్వండి, ఎక్కడ కాంక్రీట్గా లేదు. అంటే సిబిఐ లాంటి సంస్థ కూడా నయీం కోసం వెతికిన దొరకలేని పరిస్థితి తీసుకొచ్చారంటే మనం ఏమనుకోవాలి? ఇప్పుడు చాలామంది నక్సల్స్, ఇప్పుడు కేంద్ర సంఘం సభ్యులు నక్సల్స్ గత 30 సంవత్సరాలుగా దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళ అసక్తత, వీళ్ళ చేతకంతనమా, వాళ్ళ తెలివా, వాళ్ళకు కూడా పోలీస్ ఆఫీసర్ సాయం చేస్తారా? పెద్ద పెద్ద నక్సల్ లీడర్స్ని గత 30 సంవత్సరాలు ఎవరు పట్టుకోలేకపోతున్నాం కదా. సో డస్ ఇట్ మీన్ దట్ దే బీయింగ్ సపోర్టెడ్ బై సమ్ పోలీస్ ఆఫీసర్? అంటే కొంతమంది పోలీస్ ఆఫీసర్ సహకరించడం వల్ల మిగతా పోలీస్ ఆఫీసర్లను పట్టుకోలేకపోతారట. నేరం చేసేవాడు, తప్పించుకుని తిరిగేవాడు, వాడికి మార్గాలు, వాడికి ఉంటే 100 మార్గాలు ఉంటాయి. వాడు రకరకాల సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు, జాగ్రత్త పడతారు. సో ఈవెన్చువల్లీ ఎంతకాలం పరిగెత్తినా తప్పు చేసినవాడు ఎక్కడి దగ్గర దెబ్బతింటాడు, పడతాడు. ఇప్పుడు జరిగింది కూడా అదే కదా సార్. ఇప్పుడు మీకు కొంతమంది అంటే నయీం 130 డైరీల్లో చాలామంది టాప్ లెవెల్లో ఆఫీసర్లు, పొలిటీషియన్స్ పేర్లు ఉన్నాయి, కొంతమంది బిజినెస్ మెన్ పేర్లు ఉన్నాయి. ఆ పొలిటీషియన్ని, కొంతమంది టాప్లో ఉన్న ఆఫీసర్ని రక్షించడానికి మీలాంటి వాళ్ళని కొంతమంది బలిపశు చేశారంటే ఒక స్వచ్ఛంద సంస్థ చాలా క్లియర్గా చెప్తుంది. మీరు అంగీకరిస్తారా? అది వాళ్ళు ఏ ఆధారంతో వాళ్ళు చెప్తున్నారో నాకు తెలీదు. సో కొంతమందిని మీకు ప్రాథమికంగా మీరు ఒక వ్యక్తితో పరిచయం ఉందో, స్నేహం ఉందో, లేదా ప్రయాణం చేశారో, తను కలిసారన్న ఎలిగేషన్స్తో యాక్షన్ తీసుకున్నప్పుడు వాస్తవం. మిగతా వాళ్ళందరి గురించి చెప్పడానికి నా దగ్గర అతనికి ఇన్ఫర్మేషన్ లేదు. మీరు ఇప్పుడు డైరీస్ గురించి చెప్పారు. కామన్ సెన్స్ ఏంటంటే ఒక పర్టికులర్ డైరీలో, ఒక పేజీలో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కలిసినట్టుగా ఒక ఎంట్రీ ఉంది అనుకుందాం ఫర్ అ మూమెంట్. మిగతా డైరీ అంత ఖాళీ ఉండదు కదా. 10 గంటలకు ఒక విషయం, ఒక వ్యక్తిని కలిస్తే, లేదా ఒక చర్య జరిగింది, దాని గురించి మెన్షన్ చేసిన తర్వాత 11ంటికి, 12ంటికి, 1 గంటకి, 2ంటికి దాని కింద మిగతా విషయాలు కూడా ఉంటాయి కదా. అక్కడ రకరకాల వ్యక్తుల్ని కలిసే అవకాశం ఉంది కదా. సో దట్స్ నో సీక్రెట్. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని కలిశానని నాకు ఒక చేతికి ఒక కాగితం ఇస్తే, ఆ కాగితంలో 10 గంటలకు నేను ఒక వ్యక్తిని కలిశానని రాసి ఉంటే దాని మిగతా పేపర్తో కొట్టడానికి లేదు కదా. లేదు, మిగతా పేపర్ నాకు ఇవ్వాలి కదా. ఇస్తే దాంట్లో మిగతా వివరాలు కూడా ఉంటాయి కదా. మీకు పేపర్ ఇవ్వలేదా? ఇస్తే ఇచ్చి ఉండొచ్చు కాక. ఐ డోంట్ మెన్షన్ అబౌట్ ఇట్. మీకు ఇచ్చారా? సస్పెండ్ చేసినప్పుడు కాపీ నేను చెప్తున్నాను కదా. ఐఎమ్ డిస్ప్యూటింగ్ ద వెరీ డైరీ ఇట్ సార్. అది పలానా రాసడానికి నాకు అథెంటిసిటీ లేదు. అందులో ఎక్కడ మా పేరు లేవు. వాది కోడ్ పేరులో రాసుకున్నాడు, ఆ కోడ్ పేరు మీ పేరు అని చెప్పి వీళ్ళు అన్వయించి అజ్యూమ్ చేసి చెప్తున్నారు కొంతమంది. దానికి సైంటిఫిక్ ఏముంది? నాకు ఇష్టం లేబుల్లో ఎవరన్నా నా పేరు ఇది చేయొచ్చు కదా. ఎక్స్ అనే పేరు, ఎక్స్ అంటే మురళి. నాకు మురళి అంటే ఇష్టం లేకపోతే ఇంకొకరి పేరు రాస్తాను. ఎక్స్ అంటే మురళి కాదు, ఇంకొక అతను చెప్పి రాస్తాను, రాసి తయారు చేస్తాను. సో ఇవన్నీ ఈవెన్చువల్లీ స్క్రూటింగ్ నిలబడతాయా లేదా అనేది సెకండరీ. బట్ ఆ అపోహలు, ఆ డ్యామేజ్, ఇవన్నీ జరిగిపోతాయి అప్పటికి. సార్, మీకు ఇచ్చిన డైరీ, మీకు ఇచ్చిన సస్పెండ్ చేస్తున్నప్పుడు డైరీ పేజ్ ఇచ్చారా? లేదు ఫలానా రోజు ఫలానా వ్యక్తిని కలిసావంటే ఒక నోట్ ఇచ్చి మీకు సస్పెండ్ చేశారు? కొన్ని కాగితాలు ఇచ్చారు. ఈ కాగితాలు ఫలానా వ్యక్తులు రాసినాయి, దీంట్లో మీ పేరు రాసి ఉందని. సపోజ్గా ఎక్కడ మా పేర్లు ఎక్కడ లేవు దాంట్లో. సో దానిలో కోడ్ పేరు ఉందట, అది మాదట, అది అని అన్వయించి చెప్తున్నారు. మరి మీరు ఆ విషయాన్ని గట్టిగా అడగచ్చు కదా. సందర్భం మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకుంటాం కదా. సో ఎంక్వైరీ జరిగే క్రమంలో డెఫినెట్లీ విల్ పుట్ ఫోర్త్ ఆ డిఫెన్స్. ఎక్కడ ఏదో ఎల్లయ్య మల్లయ్య రాసింటే అది నా పేరు నువ్వు ఎట్లా అనుకున్నాం? హౌ కెన్ యూ ఎజ్యూమ్ థింగ్స్ అనేది అడిగే. అంటే మీకు పెద్దన్నాన్ని సంబోధించాడు కాబట్టి పెద్దన్న అంటే మధ్యపాటి అంటూ ఒక పెద్దన్న, చిన్నన్న, నడిపన్న ఏదన్నా రాసుకోవచ్చు, ఎవరికైనా అట్రిబ్యూట్ చేయొచ్చు. నాకు మురళి అంటే పడకపోతే మురళి పేరు రాస్తాను. పెద్ద అంటే మురళి అని చెప్తాను. మురళి నా మిత్రుడు అయితే మురళిని తీసేసి పెద్దన్న అంటే ఇంకోటి అని చెప్తాను. సో వాటికి అథెంటిసిటీ. నయీం ఫ్యామిలీ స్టేట్మెంట్లో పెద్దన్న అంటే మధ్యపాటి అని చెప్పినట్లుగా వాళ్ళు స్టేట్మెంట్ రాసుకున్నారంటే సంతకాలు పెట్టిన కాగితాలు ఎక్కడ లేవు కదా. చాలా సందర్భాల్లో చాలా రాస్తారు. వాటికి అథెంటిసిటీ ఏంటి? ఎవరు చెప్పాలి అవన్నీ? నేను ఒక మురళిని ఫిక్స్ చేయాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లాగా చూపిస్తూ పెద్దనంటే మురళి అని చెప్పి రాస్తాను. సో నేను కూడా ఫిక్స్ చేయొచ్చు. కానీ మధ్యపాటిని ఫిక్స్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? తెలియదు. అది ఎవరిని అడగాలి? మీరు ఫిక్స్ చేసిన వాళ్ళు అడగాలి. ఫిక్స్ చేశారని అనుకుంటున్నారా మీరు ఏమన్నా?
CA openly admitted that this particular controversial person was a source for several individuals and also some organizations at some point of time. అంతవరకు మేము కూడా డినై చేయట్లేదు. వీళ్ళు ఎవరు మాకు తెలియదు, ఎప్పుడు మనం చూడలేదు, వాళ్ళతో మాట్లాడలేదు, అసోసియేట్ కాలేదు అని. నేనేమన్నానంటే అసోసియేషన్ సందర్భాలు ఏంటి, పరిస్థితులు ఏంటి, అవసరాలు ఏంటి, వీటిని ఇగ్నోర్ చేసి నువ్వు కలిసావు ఉంటే మీకు ఇంతకుముందు ఊహని చెప్పి ఇవాళ మనం ఇక్కడ కలుస్తున్నాం, వీఆర్ ఇన్ ఇంటర్వ్యూ. సబ్సిక్వెంట్లీ మీరు ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే మీరు మురళిని ఎందుకు కలిసారు, మురళిని కలవడం తప్పు అంటే మురళి ఇవాళ మామూలుగా ఉన్నాడు కదా, నార్మల్గా ఉన్నాడు కదా. సో నార్మల్గా ఉన్న వ్యక్తులను కలవడం వల్ల వచ్చిన నష్టం ఏంటో ఫెయిల్ అంటే మామూలుగా మురళి కలవడం వేరు, మురళి మద్యపాటిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తే నేరం వస్తుంది కదా, దానికి మద్యపాటికి ఖచ్చితంగా ఎక్కడ ఉందా మద్యపాటిని అడ్డం పెట్టి సంపాదించుకున్నాడు అని చెప్పి. అంటే మద్యపాటి ఒకటే కాకుండా మిగతా మంది ఆఫీసర్ సపోర్ట్ చేయబట్టే నయీం సామ్రాజ్యం, నేర సామ్రాజ్యం పెరిగిందనేది. మళ్ళీ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు సేమ్ క్వశ్చన్. ఇప్పుడు 5-6 మీద ఎలిగేషన్స్ పెట్టారు మురళి. 5-6 సపోర్ట్తో ఒక వ్యక్తి నేరాలు చేస్తుంటే ఎంటైర్ సిస్టమ్ వాట్ ఇస్ ఇట్ డూయింగ్ తెలియదు వాళ్ళందరికీ. అవును, కళ్ళు మూసుకున్నారా, నిద్రపోతున్నారా, ఇంతకాలం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు కదా. ఇంతకాలం తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు తీసుకుంది అనుకుంటున్నారు? అది మీరు వాళ్ళ తీసుకున్న వాళ్ళని అడిగి చెప్పాలి. ఒకటి నేనేమనుకుంటున్నానంటే కామన్ సెన్స్ అందరికీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా ఒక స్థాయి దాటిపోయిన తర్వాత సొసైటీకి ఒక థ్రెడ్గా తయారైనప్పుడు దే హ్యావ్ టు బి ట్యాకిల్డ్ విత్ ఐరన్ ఇన్ హ్యాండ్. సో చిన్న చిన్న నేరాలు చేసేవాళ్ళని ఒక విధంగా డీల్ చేస్తే ఆ నేర తీవ్రత పెరిగి సమాజానికి ఒక చెడులాగా జరిగి నష్టం కలిగిస్తున్నప్పుడు కొంచెం స్ట్రింజెంట్ అండ్ స్టర్న్ యాక్షన్ తీసుకునే సందర్భం వచ్చి ఉండొచ్చు. కానీ ఇన్ఫార్మేట్ అన్నవాడు పులి లాంటివాడు, పులి మీద స్వారీ లాంటిదే మా మా ఉద్యోగం అంటూ కొంతమంది ఆఫీసులు అంటున్నారు. అంటే పులి మీద కూర్చున్నసేపు బాగానే ఉంటుంది, కింద దిగితే పులి మా మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి నయీంని కొంత సహకరించామని కొంతమంది ఆఫీసులు. ఇది కొంచెం రొమాంటిక్గా సినిమాటిక్గా ఉంటుంది స్టోరీలు, పులి దిగడం ఇవన్నీ. కానీ నేను వ్యక్తిగత నా అభిప్రాయం ఏంటంటే ఇన్ఫార్మేటివ్ వ్యవస్థ అనేది ఇండిస్పెన్సిబుల్. అప్పుడు ఇప్పుడు కూడా ఆఫ్కోర్స్ ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొంత టెక్నాలజీ విస్తృతంగా పెరిగింది కాబట్టి ఓరల్ ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫార్మేటివ్ వ్యవస్థ ప్రాధాన్యత ఎంతో కొంత తగ్గింది. దిస్ నో డిస్ప్యూట్ అబౌట్. బట్ దిస్ నథింగ్ విచ్ కెన్ రియలీ బీట్ ది హ్యూమన్ ఇంటెలిజెన్స్. సో అవసరాలు ఇప్పుడు ఉంటూనే ఉంటాయి, అది తీసుకుని జర్నీ చేయాల్సింది. సో అట్ ద వెరీ ప్రయాణంలోనే రిస్క్ ఉంటుంది, తెలిసేది అడ్డు దిగుతాం. సో ఇటువంటి సోర్సెస్ కల్టివేట్ చేయకుండా, అసలు ఎక్స్ట్రీమిస్ట్ ఆపరేషన్లో ఇన్వాల్వ్ కాకుండా, లేదు మేజర్ క్రైమ్ డిటెక్షన్ ఇన్వాల్వ్ కాకుండా కూడా చాలామంది స్మూత్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో ఇట్ ఈస్ ద చాయిస్. ఒక ఉద్యోగం అంటే ఎంచుకున్న తర్వాత అందరూ ఒకలా ఉన్నాం కాబట్టి కొంతమంది మనకెందుకులో ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కొంతమందికి అప్రోచ్ ఉంటుంది. లేదు కొంతమంది ఏంటంటే ఎండ్స్ అండ్ మీన్స్ రెండు జస్టిఫై కావాలనుకుంటారు. కొంతమంది ఏంటంటే గోల్ని క్రాష్ చేసే క్రమంలో కొంత మీన్స్ని, అంటే గమ్యం కరెక్ట్ అయితే మార్గం కొంత డివేట్ చేసి, అంటే క్రైమ్ ట్యాకిల్ చేస్తాం కాబట్టి, క్రిమినల్స్ హ్యాండిల్ చేస్తాం కాబట్టి వాళ్ళని అదుపు చేసే క్రమంలో ఇంకో క్రిమినల్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవడమో, వాడుకోవడమో, అసోసియేట్ అవ్వడమో అవడం వల్ల సత్వరంగా ఇఫెక్టివ్గా చర్యలు ఉంటాయని చెప్పి అనుకున్నప్పుడు కొంతమంది డివేట్ అవుతారు. సో అది టు దట్ ఎక్స్టెంట్ వాళ్ళు రిస్క్ తీసుకున్నట్టే లెక్క. అదేమైనా బూమరాంగ్ ఎక్కడ తేడా వచ్చినప్పుడు దే ఆర్ ఆన్సరబుల్ ఫర్ ఇట్ అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్, దే హ్యావ్ టు పే ఫర్ ఇట్. సార్ స్టార్టింగ్ నుంచి నయీంని మీరు చూశారు, ఆ వ్యక్తి ఉమనేజర్ అని కొంతమంది అంటున్నారు, వాస్తవం అంటారు? సరే, నాకు ఎవరి వ్యక్తితో పరిచయాలు ఉన్నా, వృత్తిపరమైన అవసరాలు ఉన్నా, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి నాకు విస్తృతంగా తెలిసే అవకాశం లేదు. కానీ ఎందుకు ఆ స్టేట్మెంట్లో అంత నాకు స్ట్రాంగ్ ఇది కనిపించట్లేదు. సార్ నయీం అనే వ్యక్తి తన సంపాదన కూడా కొంతమందికి సహకరించాడని, అతని దగ్గర చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఆదుకున్నాడని, నక్సల్స్లో అతని చేతిలో చనిపోయిన కుటుంబాలు కూడా ఆర్థికంగా సహాయం చేశాడనేది అది వాస్తవం అంటారు? అంటే ఇప్పుడు నేను దాని గురించి ఏదైనా మాట్లాడితే చాలా చెడ్డ పేరుతో చాలా వివాదాలకు గురైన వ్యక్తి, చనిపోయిన వ్యక్తిని గ్లోరిఫై చేసినట్టుగా ఉంటుంది. కొంతవరకు నిజం అది. సో నేను క్రైమ్ చేస్తాను, నాతో పాటు కొంతమంది వ్యక్తులు ప్రయాణం చేస్తారు, వాళ్ళకి ఏమైనా కష్ట నష్టాలు జరిగితే వాళ్ళ కుటుంబాలు నేను చేస్తాను, నేను కాపాడుతాను, ఆదుకుంటాను, సపోర్ట్ చేస్తాను అనే జస్టిఫికేషన్ కాకపోయిండొచ్చు. బట్ ఒక వ్యక్తి టెర్రరిస్ట్కి అగైనెస్ట్గా లేదు నక్సల్స్కి అగైనెస్ట్గా ప్రయాణించే క్రమంలో కొంతమంది సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా సర్వీసెస్ యూటిలైజ్ చేసుకున్న వాళ్ళ కుటుంబాలని గట్టిగా పట్టించుకుని వాళ్ళకి కావాల్సిన మంచి చెడులను చూసేవారన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది ఇట్స్ ఇన్ ద మార్కెట్. కానీ ఎన్కౌంటర్ జరిగినప్పుడు 1000 కోట్ల ఆస్తులు అంటున్నారు, కొన్ని కోట్ల క్యాష్ జరిగింది అంటున్నారు. ఇప్పటికి కూడా చాలా ప్రాపర్టీ భువనగిరి ప్రాంతంలో ఉందంటున్న నయీం ఫ్యామిలీ, నయీం ఎన్కౌంటర్ తర్వాత చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతుందన్న వాస్తవం అంటున్నారు. విన్నాను నేను కూడా. అంటే మరి ఇన్ని 1000 కోట్లు ఈ హడావిళ్ళు, ఈ హైపు, ఈ అతిశయోక్తులు, గోరంతల కొండంతలు చెప్పాలి, ఇవన్నీ ఒక పాట అయితే కనుక వాళ్ళ కుటుంబం ప్రస్తుతం ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిందని, పూట గడవడం కూడా ఇబ్బంది పడుతుందన్న విషయాలు నేను కొన్ని కామన్ సర్కిల్స్ నుంచి విన్నమాట వాస్తవం. ఓకే, కానీ ఇంత ప్రాపర్టీ అంతా కుటుంబానికి ఇవ్వకుండా అతను ఏం చేశాడు?
ఇవ్వకుండా కుటుంబాన్ని పేర్లు లేకుండా మరి ఎవరి పేరు పెట్టాడు ఆయన? తెలియదు. అది ఇప్పుడు ఇన్వెస్టిగేటర్స్ చెప్పాలి కదా, అది ఎవరి పేరు మీద ఉంది, ఎందుకు ఉంది, అది నిజమేనా. కానీ నయం చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికి బెదిరిస్తున్నారంటూ వాళ్ళని కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడం అనక అది కూడా అరెస్ట్ చేసిన వాళ్ళని అడిగితే చెప్పగలుగుతారు. కానీ నాకు తెలిసినంత వరకు ఒక వ్యక్తి ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే మిగతా కుటుంబ సభ్యులందరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ జనుల భాగస్వాములు అవుతారు కాబట్టి. సో దే పెయిడ్ ఫర్ ఇట్. వాళ్ళందరి మీద ఇప్పుడు కేసులు జరిగినట్టున్నాయి, విచారణ జరుగుతున్నట్టున్నాయి. దాంట్లో వాస్తవం ఉండి ఆధారం ఉంటే కనుక ఖచ్చితంగా దే హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. విచారణ జరుగుతుంది, శిక్షలు అవసరమైతే పడతాయి. కానీ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశారు కాబట్టి, వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి దానికి మీరేం చెప్తున్నారని నేను చెప్పలేను. ఎందుకంటే నిజంగా ఉండుంటే కనుక మరి ఏదో విధంగా రావాలి కదా. బట్ టు మై అండర్స్టాండింగ్ ఐ డోంట్ థింక్ అట్లా వాళ్ళని తర్వాత సబ్సిక్వెంట్ క్రైమ్ చేశారనో బెదిరించారనో ఇంకా వేరేట్లో ఇన్వాల్వ్ అయింది. ఐ డోంట్ ట్రస్ట్ అండ్ ఐ డోంట్ బై దిస్ ఇన్ఫర్మేషన్. అంటే నయం తర్వాత ఇంకెవరైనా ఆ ప్లేస్ని భర్తీ చేసే వాళ్ళు ఉన్నారంటారు మీకున్నారు? అంటే ఎక్కడ భర్తీ అంటున్నారు? మరో నయం అవ్వడానికి ఆ కుటుంబ సభ్యులు కానీ అతని అనుచరులు కానీ ఎవరు ఉన్నారనుకుంటున్నారు? మనం చార్లీ షోబ్రాజ్ని, పాబ్లో ఎస్కోబార్ని ఇట్లా వాళ్ళందరూ చూసాం. వాళ్ళందరూ చాలా ఇంటర్నేషనల్ స్థాయిలో దావూద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళందరినీ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అని చూసాం మనం. రేపు దావూద్ ఇబ్రాహిం చనిపోయిన తర్వాత లేదు ఇటువంటి పోలీస్కి దొరికిన తర్వాత ఇంకో దావూద్ ఇబ్రాహిం లాంటి వాడు మళ్ళీ తయారవుతాడా అనేది హైపోథెటికల్కి వస్తున్నది, ఊహాజనితమైన సిచ్యువేషన్. దానికి నా దగ్గర సమాధానం ఉండదు, నేను భవిష్యత్తు అని చెప్పలేను. ఓకే. భువనగిరిలో ఒక సాధారణ వ్యక్తి నక్సలైట్గా మారడం, తర్వాత అతను పోలీసులు తీసుకురావడం లాంటి నయం, అంటే సాధారణ వ్యక్తి నుండి ఒక గాంగ్స్టర్గా ఎదిగిన నయం ఈ స్థాయికి ఎదుగుతాడని, ఇంత సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడని మీరు ఎప్పుడైనా ఊహించారు? అసలు చెప్పాను కదా, నాకు భవిష్యం తెలియదు, ఎవరి జర్నీ ఏంటో తెలియదు. రేపు మురళి ఇట్లాగే ఉంటాడా, ఐడిమ్స్లో కంటిన్యూ అవుతాడా, ఒక మీడియా వాళ్ళకి అధిపతి అవుతాడా, ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ అవుతాడా, ఒక రాజకీయ నాయకుడు అవుతాడా, నాకు ఎట్లా తెలుసు? హౌ కెన్ ఐ సే ట్రూ ఇవాళ గురించి మాట్లాడుతాను. నాకు మురళి అనే వ్యక్తి గురించి ఎంతో కొంత ఉన్న అవగాహన బట్టి, సంవత్సరాన్ని బట్టి బ్రాడ్గా లేదు అని చెప్తాను. అంటే పరిస్థితులు, సందర్భాలు, సిచ్యువేషన్స్, అవసరాలు మనిషిని ఎక్స్ట్రీమ్ కన్నా తీసుకెళ్తాయి. దట్ ఇస్ ద హ్యూమన్ లైఫ్, చూస్తూనే ఉన్నాం మనం అందరం. సో మీకు తెలుసోలేదు, ఈ దావూద్ ఇబ్రాహిం అనే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు. సో ఒక టిపికల్, అంటే వాళ్ళ నాన్నగారికి చాలా మంచి పేరు ఉందని, చాలా డిసిప్లిన్ అని, డిపార్ట్మెంట్లో చాలా మంచి పేరు ఉందని, ఇతను స్టార్టింగ్లో తప్పులు చేసినప్పుడు గట్టిగా దండించేవాడని, ఇవన్నీ కూడా విన్నాం. సో అటువంటి గ్రూమింగ్ ఉండేటువంటి మంచి ఇంట్లో పుట్టి, ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో పుట్టిన వ్యక్తి అంతర్జాతీయంగా టెర్రరిజంకి వెళ్ళిపోయి ఇంత డివాస్టేటింగ్ ఎఫెక్ట్ తీసుకొస్తాడని అప్పుడు ఎవరు ఊహించలేదు. సో మరి ఎందుకు జరిగింది అనే దానికి వీ కెనాట్ గివ్. దావూద్ విషయం పక్కన పెడితే నయం స్టోరీలోకి వస్తే, నయం కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టి వాళ్ళ నాన్నగారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ స్థాయికి వస్తున్నాడు అనేది మీరు ఎలాగో ఊహించలేదు అంటున్నారు. కానీ ఇంత స్థాయికి వెళ్ళడానికి కుటుంబ నేపథ్యం అంటున్నారా, లేదా పోలీస్ సపోర్టా, ఎందుకు ఆ విధంగా నేర సామ్రాజ్యం అయిపోయినా? నేనేమనుకుంటాను, ఇనీషియల్గా ధైర్యం, ధైర్యం, ప్లానింగ్, తెలివి అని రావడం కారణం వామపక్ష తీవ్రవాదంతో అసోసియేట్ అవడం అని నేను అతను ఎటువంటి నేపథ్యంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఇంట్లో ఏం జరిగింది, ఆర్థిక పరిస్థితులు ఏంటి, అవసరాలు ఏంటి అని పక్కన పెడితే అతనికి దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజరు, ధైర్యము, మొండితనం, రిస్క్ తీసుకునే నేచర్ ఇవన్నీ రావడం కారణం మాత్రం హీజ్ అసోసియేషన్ విత్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ అని అనుకుంటాను. మేబీ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, క్రైమ్ చేయడంలో కూడా ఎంతో కొంత అది ఉపయోగపడి ఉంటుంది. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, అప్పట్లో ఒక నేరం జరిగిన తర్వాత కొన్ని ప్రజా సంఘాలు, ఈ తీవ్రవాద సంస్థలు ఇంత క్లాక్ ప్రెస్టేషన్తో ఈ నేరం ఇతను ఎట్లా చేశాడు, దీని వెనుక పోలీసుల ప్రమేయం ఉందా, ఉంటుంది అని ఒక వేగ అపవాదేశారు. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్, అప్పట్లో అతనే రాసినట్టుగా చెప్పుకోబడే ఒక వార్త, ఒక ఆర్టికల్ సుప్రభాత మ్యాగజైన్లో వచ్చింది. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని, నేను మీ సంస్థకు పనిచేశాను, చాలా ఇంపార్టెంట్, క్రూషియల్, వెరీ టఫ్ ఆపరేషన్ చేసినప్పుడు మీకు నా శక్తియుక్తుల మీద ఇప్పుడు అనుమానం కలగలేదు, ఎందుకంటే మీకోసం చేశాను కాబట్టి. ఇప్పుడు మీకు వ్యతిరేకంగా చేస్తాను కాబట్టి ఇతనికి ఇంత శక్తి ఎక్కడిది, ఇంత తెలివి ఎక్కడిది, ఇంత ప్లానింగ్ ఎక్కడిది, దీనికి పోలీసులు సహకరించారా అని వేగ్గా ఇది చేస్తున్నారు. ఈ విద్యలన్నీ నేను మీ దగ్గర, మీ సంవత్సరం నేర్చుకున్నాను చెప్పి ఒక ఆర్టికల్ రాశాడు. సో వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పుడు కొంతమంది పోలీసులో పనిచేసి క్రైమ్కి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో పోలీసులో పనిచేసి ఒకరిద్దరు, వెరీ రేర్. సో వాళ్ళు పోలీసులో పనిచేసినప్పుడు ఏదైనా నాలెడ్జ్ ఎక్వైర్ చేశారా, ఆ నాలెడ్జ్ మూలంగా ఇట్లా అయ్యారా అనేది ఆ వేగ్ కన్క్లూజన్ అవుతుంది. వీ కెనాట్ సే. బట్ నాకేమనిపిస్తుంది, ఇప్పుడు మీరు చెప్తున్న వ్యక్తులు వీళ్ళు కొంతమంది ఏదైతే ఉన్నారో సబ్సిక్వెంట్ వీళ్ళు క్రైమ్కి రిసార్ట్ అయ్యి ఉంటే, వాళ్ళ స్వార్థానికో లేకపోతే ఇంకా రకరకాల కారణాలతో, దానికి నేపథ్యము ఎంతో కొంత ఆ నాలెడ్జ్ అవన్నీ తీసుకోవడానికి వాళ్ళ ప్రీవియస్ అసోసియేషన్ విత్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఏదో ఉందో అది కొంత దోహదపడడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఓకే. ఇప్పుడు నయం అనే వ్యక్తి గురించి సినిమాలు, వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతున్నాయి, వాటి మీద మీ కామెంట్ ఏంటి?
సో సినిమా అనేది క్రియేటివ్ ఫీల్డ్ అది. మరి ఇప్పుడు ఐటీఎంలో రకరకాల సిరీస్లు చూస్తున్నాం మేము. క్రైమ్ డైరీస్కి మురళి గారు చేస్తున్నటువంటి సిరీస్కి వచ్చినంత పాపులారిటీ మిగతా వాటికి రాలేదేమో నా పర్సనల్ అభిప్రాయం. బికాజ్ ఎందుకంటే క్రైమ్ అనేది ఎప్పుడు కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ థింగ్. ఇప్పుడు ప్రతి వాళ్ళు క్రైమ్ చేయలేరు, కానీ క్రైమ్ గురించి చూడటానికి వినడానికి తెలుసుకోవడానికి ప్రతి వాళ్ళకి ఉత్సాహం క్యూరియాసిటీ ఉంటుంది. సో దట్ ఈస్ ద బేస్ మెటీరియల్ ఫర్ క్వైట్ అ ఫ్యూ మూవీస్. ఇప్పుడు కాదు, అంటే నయం అనేది వదిలిపెడితే దావుద్ ఇబ్రాహిం సినిమాలు వచ్చినాయి, పాబ్లో ఎస్కోబార్ సినిమాలు వచ్చినాయి, ప్రపంచానికి చూపిస్తున్న డ్రగ్ కార్టల్ నడిపించిన పాబ్లో ఎస్కోబార్ సినిమాలు వచ్చినాయి, చార్లెస్ షోబ్రాజ్ సినిమాలు వచ్చినాయి, చాలా సినిమాలు వచ్చినాయి. సో క్రైమ్ రిలేటెడ్ వ్యక్తులు అనేది కూడా జనాలు ఎప్పుడు కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. కాబట్టి దట్ బికమ్స్ అ వెరీ ఇంపార్టెంట్ మెటీరియల్ ఫర్ క్రియేటివ్, అంటే మీడియా కావచ్చు. మీడియా వాళ్ళు ఎందుకు హైప్ చేసి అంత హడావుడి చేస్తున్నారు? సో దానికి ఉండే జనాల్లో ఉండే క్యూరియాసిటీ దానికి ఎన్కాష్ చేసుకోవడమే కదా. సామాజిక బాధ్యత అనుకోవట్లేదు అనేది, సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలామంది మాట్లాడతారు కదా. సో దే జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ దేర్ సే. అంటే ఆ టీఆర్పీ రేట్ అంటారా, ఇంకోటి అంటారా, జనాలకి ఏదైతే ఉత్సాహం కలిగిస్తుందో, క్యూరియాసిటీ కలిగిస్తుందో ఆ న్యూస్ వాళ్ళకి చేరవేయడం వల్ల వ్యూవర్షిప్ పెరుగుతుంది, టీఆర్పీ రేట్స్ పెరుగుతాయి. ఆబ్వియస్లీ ఎవరు అవుతున్నా కాదన్నా టైమ్స్ ఇమ్మెమోరియల్ నుంచి అనాదిగా కూడా ఆది నుంచి కూడా క్రైమ్ పట్ల జనాలకు ఒక టిపికల్ క్యూరియాసిటీ ఉంటుంది. మీరు అన్నట్టుగా దాన్ని సినిమా తీసినా వెబ్ సిరీస్ తీసినా ఇట్ డెఫినెట్లీ క్రియేట్స్ అ వెరీ బిగ్ హైప్ అండ్ క్యూరియాసిటీ. అది డెఫినెట్గా ఎన్కాష్ చేసుకుంటారు. అది ఓకే. నయీం ఎన్కౌంటర్ విషయం, ఆ టాపిక్ వచ్చేసరికి నయీంని చంపాలి లేదా నయీంని పట్టుకోవాలి అనే టాపిక్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు మద్దిపాటి శ్రీనివాస్ గారిని సంప్రదించకుండా కొంతమంది ఆఫీసర్లు దాన్ని ఎందుకు హ్యాండిల్ చేశారనుకుంటారు? ఎందుకంటే నయీం హ్యాండిలర్గా మద్దిపాటి గారి పేరు ఉంది కాబట్టి ఆయన ద్వారా ఆయన్ని అరెస్ట్ చేయించచ్చు కదా. మీరు అంటున్నారు, మీరు నన్ను ట్యాగ్ చేసేస్తాను మద్దిపాటి గారికి ఆయనకు అసోసియేషన్ ఉంది అని చెప్పి. ఐ డోంట్ నో, మీ అభిప్రాయం ఏంటో నాకైతే తెలియదు. ఒకనొకప్పుడు ఆపరేషన్ అవసరాలు చూసా అతనితో అసోసియేషన్ అంత మాత్రాన నాతోనే పనిచేయాలని ఏం లేదు. మీరు అన్నట్టుగా మీరు ఒక అపవాదం ఇప్పుడు నా మీద ఒక ఎలిగేషన్ పెట్టారు, ఏమని మీలాంటి కొంతమంది వ్యక్తులు సహకరిస్తున్నందుకే అటువంటి వాళ్ళు ఎంతకాలం మనగలిగారు అని చెప్పి. సో దానికి మేమే హేతు అని మీరు కానీ మీలాంటి కొంతమంది వ్యక్తులు అని నమ్మినప్పుడు అటువంటి వ్యక్తులను పట్టుకోవడానికి, లేదు క్లియర్ చేయడానికి, లేకపోతే ఇంకా యాక్షన్ తీసుకోవడానికి మమ్మల్ని ఉపయోగించడం అనేది స్టూపిడిటీగా అనిపించట్లేదా మీకు? కాదు. డైరీలో దానికి ఎన్కౌంటర్ తర్వాత మద్దిపాటి గారి పేరు, మద్దిపాటి గారితో పాటు మరికొంత పేర్లు వచ్చాయి. కానీ ముందు మద్దిపాటి గారు నయీం అనే వ్యక్తిని కోర్టుగా మార్చి అప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ ప్రకారం చేశాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాలంటే మద్దిపాటి గారితో పాటు ఎవరైతే ఆఫీసర్లు వాళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడి అరెస్ట్ చేసే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా ఉంది. కానీ అది ఆ విషయం పక్కన పెట్టి అది డైరెక్ట్ వేరే ఆఫీసర్లు ఎందుకు హ్యాండిల్ చేస్తారు? అది నేను ఎట్లా చెప్తాను సమాధానం దానికి? నన్ను ఎవరైనా సంప్రదించుంటే కనుక పలానా వ్యక్తి సొసైటీకి ఛాలెంజ్ తయారయ్యాడు, అతని వల్ల ఇబ్బంది జరుగుతుంది, క్రైమ్ ఈజ్ గోయింగ్ అన్అబేటెడ్, అట్లాంటి వ్యక్తిని మనం పట్టుకోవడంలో మీ సహకారం కావాలి నాకు, మీరు అతను సరెండర్ చేయిస్తారా, పట్టుకొస్తారా, యాక్షన్ తీసుకుంటారా అని నన్ను సంప్రదించుంటే నాకుండే నాలెడ్జ్తో నేను చెప్పాల్సిన సూచనలు సలహాలు చెప్పి నాకు ఏదైనా బాధ్యత అప్పచెప్పుంటే రోల్ ఇచ్చుంటే కనుక నేను ప్లే చేస్తుండేవాడిని. సో ఇవన్నీ ఏంటి, ఎందుకు చేయలేదనేది నేను సమాధానం చెప్పలేను. చేయించుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారో, వాళ్ళకి నా సర్వీసెస్ ఎందుకు వద్దనుకున్నారో, నేను ఎందుకు దూరం పెడదాం అనుకున్నారో ఐ కెనాట్ ఆన్సర్ ఇట్, రైట్? ఓకే. ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలియగానే మీకు ఏమనిపించిందండి? ఐ వాజ్ సర్ప్రైజ్ ఫర్ అ మూమెంట్. ఒకటి కొంత ఆశ్చర్యానికి లోనయ్యాను నేను. తర్వాత కారణాలు ఏమంటే అని ఊహించడానికి ట్రై చేశాను నేను. సో మీరందరికీ తెలిసినట్టుగా నాకు కూడా కొంత క్రైమ్ రిసార్ట్ అవుతున్నట్టుగా, కొంత దుందుడుకు చర్యలు పాల్పడుతున్నట్టుగా, సొసైటీకి ఒక విధంగా థ్రెట్గా తయారవుతున్నట్టుగా రకరకాల సోర్సెస్ న్యూస్ ఉన్నాయి. సో ఇట్లా పొరపాటు విషయాలు ఎక్కడో దగ్గర వీ హ్యావ్ సీన్ పటోల్ గోవర్ధన్ రెడ్డి చూసాం, చాలామంది చూసాను కదా. వీళ్ళందరూ కూడా ఎక్కడో దగ్గర క్రైమ్ నేపథ్యం ఉండి క్రైమ్కి ఇది చేస్తున్న వాళ్ళు ఎక్కడో దగ్గర దెబ్బతింటారన్న విషయం మనకు తెలుసు. సో ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అనే వివరాలు తెలియపోయినా కానీ మీ అందరికీ తెలిసినట్టుగా మీలాంటి మిత్రుల ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ఇతను కొన్ని చర్యలు ఇట్స్ బికమ్ అ థ్రెట్ టు ద సొసైటీ అన్న విషయం తెలుస్తుంది. కాబట్టి సర్ప్రైజ్ కాలేదు నేను. ఒకటి దీని రెండే మార్గాలు. క్రైమ్కి రిసార్ట్ అయినవాడు ఈదర్ హీ హెస్ టు గివ్ అప్ ద క్రైమ్ అండ్ సరెండర్ టు ద లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ అండ్ లీగల్ చర్యలు ఫేస్ చేయాలి, లేకపోతే ఎక్కడో దగ్గర దెబ్బతింటారు కదా. ఓకే. అంటే మీరు యాక్చువల్గా ఎన్కౌంటర్ అనే పదానికి మీరు వ్యతిరేకి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని మీరు ఐ ప్రిఫర్. ఎన్కౌంటర్ అనే దానికి ఒక చిన్న నెగిటివ్ కంటెషన్ ఏంటంటే తీసుకెళ్ళి నిరాయుధులు చేసి కొట్టేశారని ఒక నెగిటివ్ కనెక్షన్ ఉంది. కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్. మోస్ట్ ఆఫ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఇద్దరు వ్యక్తుల మధ్య లేదు, రెండు గ్రూప్స్ మధ్య ఎదురు కాల్పులు జరగడం అనేది. మీరు నన్ను కాల్చారు, నేను మిమ్మల్ని కాల్చాను. అందుకని దాన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనే పదం వాడడానికి నేను ప్రిఫర్ చేస్తాను. అట్లీస్ట్ 80-90% ఆఫ్ సందర్భాల్లో అవే జరుగుతాయి. రిజిస్టర్ ఆఫ్ రేట్ సందర్భాల్లో నిరాయుధులను కొట్టే లాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఉండొచ్చు. బట్ దానికి అందరూ ఎవరైనా కానీ ఆన్సరబుల్, దే హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. నయీం అనేది ఎన్కౌంటర్ అంటారా, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా? అంటే భాష పదము టెక్నికల్గా అది వాడాలంటే మాత్రం నేను ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్నే పిలుస్తాను. దానిలో జస్టిఫికేషన్ ఉందా, ఎన్కౌంటరా, అతను నిరాయుధురా, ఇవన్నీ చెప్పాలంటే ఆపరేషన్ కండక్ట్ చేసిన అధికారులతో మీరు మాట్లాడితే మీకు ఎక్కువ వివరాలు తెలుస్తుంది.
నక్సల్స్ మూమెంట్లో తన వంతు పాత్ర పోషించిన మద్దిపాటి శ్రీనివాస్ గారు అనుకోని పరిస్థితుల్లో నయీం అనే క్యారెక్టర్ని హోల్డ్ చేయడం, అప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ ప్రకారం వాడుకున్నారు. తర్వాత పరిణామాల దృష్ట్యా అది బ్యాడ్ అయింది. అంటే అంత దూకుడుగా వెళ్ళే మద్దిపాటి గారికి సస్పెండ్ అనేది ఒక లెసన్ అని మీరు చెప్తున్నారు. ఇకపై వచ్చే ఆఫీసర్లు అందరూ కూడా అదే దూకుడుగా వెళ్ళాలా, లేదు 1-2 సార్లు కుటుంబం గురించి ఆలోచించుకుంటూ స్టెప్ తీసుకోవాలి? అంటే ఇప్పుడు ఒక పాత్ ఎంచుకునేటప్పుడు ఉద్యోగం అందరికీ ఒకటైనప్పుడు కూడా టు క్రాక్ దట్ గోల్ మనం ఎంచుకునే మార్గం డిఫరెంట్గా ఉండడానికి అవకాశం ఉంది. ఒకళ్ళు ఎంచుకునే మార్గంలో కొంత రిస్క్ ఉంటుంది ఇటువంటివి. కొంతమంది సేఫ్గా వద్దు అనుకుంటారు. సో రిస్క్ తీసుకుని ఈ ఆపరేషన్స్ చేస్తే తద్వారా ఏర్పడే పరిణామాలకు మనం సిద్ధపడి ఉండాలి. ఇట్ కుడ్ బి సస్పెన్షన్, కొన్నిసార్లు ఇట్ కుడ్ లీడ్ టు క్రిమినల్ కేసెస్, ఇవన్నిటికీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకునేటప్పుడు, ఒక మీన్స్ అడాప్ట్ చేసుకునేటప్పుడు దానికి సిద్ధపడి తీసుకోవాలంటాను నేను. తర్వాత రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అవసరం లేదు, క్వైట్గా ఉద్యోగం చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉన్నారు, అట్లా కూడా చేసుకుంటున్నారు. మా ముందు ఉన్నారు, మా తర్వాత ఉన్నారు, మాతో ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ చాయిస్. ఇప్పుడు కొంత ఒక పని నాకంటే ఒక బాధ్యత అప్పి చెప్పిన తర్వాత కమ్ వాట్ మై హ్యావ్ టు క్రాక్ దట్ గోల్ అనుకోవడానికి నేను ఎప్పుడైనా కొంచెం మీన్స్ డీవియేట్ అయ్యి ఉంటే కనుక, అది చట్టం పరిధిలో లేకపోతే కనుక, తద్వారా ఏర్పడే పరిణామాలకి నేను బాధ్యత వహించి ఆ కాన్సిక్వెన్సెస్ తీసుకుంటాను, మంచిగా చేయడానికి అనుకుంటే ఐ కెన్ టేక్ దట్. ఇది నేనేమంటానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి అవసరాలు లేవు ఎక్కడ కూడా. అంటే ఎప్పుడు ఒకలాగా ఉండాలి. ఒకప్పుడు పొలిటికల్ ఉద్యమాలు, తర్వాత నక్సల్ ఉద్యమాలు, తర్వాత కొంతకాలం టెర్రరిస్ట్. గత 4-5 సంవత్సరాలు చూస్తే టెర్రరిస్ట్ మాడ్యూల్లో కూడా పెద్ద యాక్టివ్ ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ లేవు. సో ఎప్పటికి ఎట్లా ఉంటుందని తెలియదు. క్రైమ్ ఈజ్ ఇమ్మెమోరియల్. మానవ జాతి మనుగడ ఉన్నంతకాలం క్రైమ్ ఉంటూనే ఉంటుంది. దాన్ని ఇరాడికేట్ చేయడం ఉండదు. దాన్ని వీలైనంత వరకు తొక్కడానికి మనం ప్రయత్నం చేయాలి. కంప్లీట్గా జీరో క్రైమ్ వచ్చే అవకాశం మీకు అనిపిస్తుంది? ఉండదు. వీలైనంత ఎఫెక్టివ్గా జనాలకి మంచి చేసే విధంగా దాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తూనే పోతాం. సమస్యలు ఎప్పుడు కొత్తవి వస్తాయి అనుకుంటాను నేను. ఇది వెళ్ళిపోతే ఇంకోటి వస్తుంది, ఇది వెళ్ళిపోతే ఇంకోటి వస్తుంది, ఇది వెళ్ళిపోతే ఇంకోటి వస్తుంది. సో మారుతున్న పరిస్థితుల దృష్టి ఎప్పుడేముంది, సైబర్ క్రైమ్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్. మనుషులు కలవకుండానే కూడా దే రిసార్టింగ్ టు క్రైమ్. సో ఇంటర్నెట్, లేకపోతే టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత క్రైమ్ ఉంది. కానీ క్రైమ్ ఇంకో కొత్త పుంతలు, కొత్త పందాలోకి వెళ్ళింది. సో క్రైమ్ ఎప్పుడు అయిపోద్దని అనుకోవట్లేదు. ఏ క్రైమ్ అయినా సరే క్రాక్ చేసే క్రమంలో మనం ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో తద్వారా ఏర్పడే మంచి చెడులకు మనమే తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వీ షుడ్ టేక్ ఎ కాల్. అంటే నేను అడిగిన క్వశ్చన్లో మీరు అప్పుడు అంత రిస్క్ తీసుకొని చేయబట్టి ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు. ఇప్పుడున్న ఆఫీసర్లు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? అసలు సమస్యలే లేవంటున్నాను నేను. అటువంటి ఇప్పుడు సమస్య వేరే రూపంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు నేనే ఉంటానంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులే ఉంటే ఈ అనుభవం తర్వాత మళ్ళీ కూడా మీరు అటువంటి మార్గం ఎంచుకుంటారా? సపోజ్ అప్పుడులాంటి పరిస్థితుల్లో అప్పుడు అవసరం చూసా మేము కొంచెం డివేట్ అయ్యాము, వి వెంట ఇన్ డిఫరెంట్ వే టు క్రాక్ ద గోల్ అని అన్నాను. మీకోసం ఎట్లా ఉందంటే ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి పరిస్థితులు ఏర్పడితే కనుక, ఉత్పన్నం అయితే కనుక మళ్ళీ అటువంటి పందా అవలంబించడానికి మీరు సమర్థిస్తారా, వేరే వాళ్ళకి సూచిస్తారా అని మీరు అడుగుతున్నారు. అది మళ్ళీ ఇండివిజువల్ చాయిస్ అంటాను నేను. సో నన్ను చూసి ఇప్పుడు చాలామంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో నా రెప్యుటేషన్ ఏంటి, నేను ఎలా పనిచేసామని చాలామందికి తెలుసు. నా దగ్గర చూసిన వాళ్ళకి కొన్ని రియలైజేషన్ అనేది వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ అరే మద్దిపాటి గారు ఇట్లా పనిచేశారు, అప్పట్లో ఆహా ఓహో అన్నారు, ఇప్పుడు సమస్య వస్తే ఎవరు లేదో అందరు కాడి తీసి పరిగెత్తారు. కాబట్టి మనం చేసే క్రమంలో కొంచెం జాగ్రత్త పడాలి, రిస్క్ తీసుకోకూడదన్న రియలైజేషన్ వరకు వస్తాయి. నేనే ఉంటాను, మన ముందు ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు అతను గోతులో పడితే, అతను ఇబ్బంది పడితే, అతను కాలికి దెబ్బ తగిలితే అతను చూసి మనం నేర్చుకోవడం అనేది విజ్ఞత అంటాను నేను. సార్, అప్పుడులో జరిగిన ఆపరేషన్ అప్పుడు కొంతమంది ఉన్నతాధికారులు మీకు ఇలాంటి ఇష్యూస్ జరిగిన సపోర్ట్ చేసే ఆఫీసులు ఉండేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి ఆఫీసులు ఉన్నారనుకుంటున్నారు? అంటే ఇప్పుడు దిస్ ఇస్ ద టెస్టింగ్ టైం. అటువంటి ఆఫీసర్లు ఉన్నారా లేదని ఎందుకు వస్తుంది? ఇప్పుడు అటువంటి పరిస్థితులు వస్తే, అటువంటి ఆపరేషన్ చేయాల్సి వస్తే అప్పుడు అది బయటకు వస్తుంది. ఇప్పుడు ఎటువంటి అవసరాలు లేవు కాబట్టి ఉండొచ్చు. సో నేనేమంటానంటే కొంచెం రిస్క్ తీసుకుని గట్స్గా వెళ్ళి ఆఫీసర్స్ ఎప్పుడు ఉంటారు. ప్రస్తుతం ఇప్పుడు అటువంటి అవసరాలు లేవు కాబట్టి అది బయట పట్టలేదు. సో అన్ని రకాల వ్యక్తులు అన్ని సమయాల్లో అన్ని టైం పీరియడ్స్లో ఉంటారని అనుకుంటాను. ఇప్పుడు కూడా ఉంటారు. ఏది అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి కొంచెం పనులు చేసి డిపార్ట్మెంట్ మంచి కోసం కొంచెం డివేట్ ఏదైనా చేసినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, డిమోరైజ్ కాకుండా చూసుకోవాలనుకున్న ఆఫీసర్లు ఎప్పుడు కూడా ఉంటారు. ఓకే, మీరు చెప్తున్నట్టుగా క్రైమ్ ప్యాటర్న్ మారుతూ వస్తుంది. నక్సల్స్ మూమెంట్ అవ్వచ్చు, రకరకాల క్రైమ్ జీరో అన్నది ఎప్పుడు జరగదు. ఇప్పుడు మద్దిపాటి గారి సర్వీసులో ఉన్నప్పుడు ఇంకో మేజర్ ఆపరేషన్ చేయడానికి మద్దిపాటి గారికి ఆపరేషన్కి ఇస్తే టేకప్ చేస్తారా, లేదు నాకెందుకు అన్నట్లుంటారు? అంటే బేసిక్గా నేను ఒకటి దీనిలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ ఆపరేషన్ జరిగే క్రమంలో నేను క్షేత్రస్థాయిలో కట్టింగ్ ఎడ్జ్లో పనిచేశాను. సో నాకు ఇష్టం ఉన్న లేకపోయినా డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాంతానికి
ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉన్నాను నేను. ఆ ప్రాంతంలో ఒక సమస్య ప్రబలంగా ఉంది, నక్సల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. యాజ్ అ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆఫ్ దట్ ఏరియా నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని నిరోధించి నిర్మూలించి దాన్ని కంట్రోల్ చేసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఐ డెఫినెట్లీ గో. ఇప్పుడు నాకు కొంచెం ఛాయిస్ ఉంది, నేను సూపర్వైజర్ ఎవరికి వచ్చాను, పైకి వచ్చాను కాబట్టి నాతో నేను ఇష్టంగా దాంట్లో తలదూరుస్తానా లేదా అనేది డిఫరెన్స్. బట్ నేనేమనుకున్నా అంటే పర్సనల్ లైఫ్లో నాకుండే ఇతరత బాధ్యతల మూలంగా ఇప్పుడైతే ఐ డోంట్ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఓకే, ఫైనల్ క్వశ్చన్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వారికి మీరు ఇచ్చే మెసేజ్? యా, ఇట్స్ ఆఫరింగ్ అ వెరీ పొటెన్షియల్ దిస్ థింగ్. ఎందుకంటే పోలీస్ ఉద్యోగం ఒక ఛాలెంజ్, తృప్తి, అకంప్లిష్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రావాలి. దిస్ ఇస్ యూనిక్ సర్వీస్. అది వేరే దేంతో మనం దీన్ని పోల్చలేము. మనం వ్యక్తిగతంగా కొంత జీవితం కోల్పోతాం, కుటుంబ సభ్యులకి న్యాయం చేయలేము, బట్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, జనాలకు సేవ చేయగలిగాము. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఉన్న బాధితులకి ఏమైనా సాయం చేయగలిగితే వాళ్ళ కళ్ళల్లో ఉండే తృప్తి, వాళ్ళ మనసును మనించే ఆశీర్వదించే విధానం ఏదైతే ఉంటుందో దట్ మోటివేట్స్. అది ఐ రియలీ ఎక్స్పెక్ట్ మోర్ యంగ్స్టర్స్ టు కమ్ టు ద స్ట్రీమ్, పోలీస్ స్ట్రీమ్లోకి వచ్చి గట్టిగా కష్టపడి పనిచేసి వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ తృప్తి ప్లస్ సమాజ సేవ రెండింటి కూడా ఉపయోగపడతారు కాబట్టి రావాలని గట్టిగా చెప్తాను నేనైతే. పోలీస్ డిపార్ట్మెంట్కి రండి. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత అందులో ఉన్న సర్వీస్ అనేది అంతా ఇంత కాదంటున్నారు. ప్రజలకు నేరుగా సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే అంటున్నారు మద్దిపాటి శ్రీనివాస్ గారు. ఇది ఈ వారం మద్దిపాటి శ్రీనివాస్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నా పేరు మద్దిపాటి శ్రీనివాస్. నేను తెలంగాణ స్టేట్ పోలీస్లో అడిషనల్ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నాను. తెలంగాణ హైదరాబాద్లో ఉన్నాను. ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు డిఫరెంట్ జోనర్స్, పాలిటిక్స్, ఎంటర్టైన్మెంట్, సెలబ్రిటీస్, సక్సెస్ అచీవర్స్, క్రైమ్, ఇట్లా రకరకాల జోనర్స్లో రకరకాల ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఏంటంటే బిఫోర్ ఇంటర్వ్యూయింగ్ ఎనీ పర్సన్ వాళ్ళ నేపథ్యం, వాళ్ళకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సేకరించి చాలా క్షుణ్ణంగా డీటెయిల్డ్గా వెళ్ళి యాంటగనైజ్ చేయకుండా చేస్తున్నారు. అండ్ ఇట్ మేక్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వాచ్. ఇప్పుడు నేను ఇఫ్ యూ లుక్ ఎట్ వేరియస్ యూట్యూబ్ ఛానల్స్, ఐ డ్రీమ్కి ఉన్నటువంటి రీచ్ కానీ పాపులారిటీ కానీ చాలా ఎక్కువగా ఉంది. ఐ థరోలీ ఎంజాయ్. అంటే చాలామంది నా సహచరులు లేదు ఇతర సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన చాలా వ్యక్తిగత విషయాలు, వృత్తిపరమైన విషయాలు కూడా మనకు తెలియని విషయాలు ఐ డ్రీమ్స్ ద్వారా తెలుస్తుంది. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ యూట్యూబ్ ఛానల్ టు వాచ్. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ 2-3 years నుంచి ఐ డ్రీమ్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. దీంట్లో భాగస్వామిని కూడా అయ్యాను. ఇది నా 2వ ఇంటర్వ్యూ ఐ డ్రీమ్లో. దట్ మేక్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వాచ్. కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్, అప్పీల్ ఏమిటంటే యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ అండ్ వాచ్ ఇట్. That makes a very interesting watch. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.